ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కుంకుమార్చన అయిన తర్వాత శ్రీమతి కిరణ్మయి గారి ద్వారా శ్రీ లలితా వైభవం అనే అంశం మీద ప్రవచన కార్యక్రమం. ఇంత చక్కటి గొప్ప కార్యక్రమం మహిళలందరూ, అందులో ఎక్కువగా శ్రీమతి కిరణ్మయి గారి శిష్యగణం అందరూ కూడా ఎక్కువ, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా బహుశా కిరణ్మయి గారి దగ్గర శ్లోకాలు అవి ఇవి అన్నీ నేర్చుకునే ఉంటారు ఏదో సమయంలో, మెజారిటీ అనుకుందాం. పోనీ ఇతర కారణాల వల్ల గత 8 రోజుల్లో ఒకరోజు సాయంకాలం ఆవిడ ప్రవచనం ఏర్పాటు చేయలేకపోయాం. అది మీకు అందరికీ తెలుసు. మనం 8 రోజులు ముందుగా ప్రణాళిక, అది అహం బ్రహ్మాస్మి సంస్థ వారి ద్వారా ఆ ప్రవచన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అహం బ్రహ్మాస్మి సంస్థ కూడా మన శృంగేరి జగద్గురువుల సంస్థ. వారి ఆదేశానుసారం, వారి ఆశీస్సుల ప్రకారం, వారి సూచనల ప్రకారం ధర్మ ప్రచారం, వేదాంత ప్రచారం అనే అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ అహం బ్రహ్మాస్మి సంస్థ వారు వివిధ ప్రదేశాలలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ టీం ఉన్నారు. ఇప్పుడు మనం రోజు చూసేవారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, తమిళనాడు, కేరళ, అలా ఎక్కడికక్కడ ఒక 10-15 మంది ఆ రాష్ట్రంలో ధర్మ ప్రచారం, హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడో ఒకటి ఇలా వెన్యూ చూసుకోవడం, ఆ అంశాలలో నిష్ణాతులైన పండితులని ఆహ్వానించడం, వారి ద్వారా భక్తులందరికీ కొత్త విషయాలు తెలియజేసి, కొత్త విషయాలే నిన్న బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గారి ద్వారా సౌందర్యలహరి లో వేదాంత రహస్యం అనుకుంటూ ఆయన ఒక చక్కటి ప్రవచనం చేశారు. మనం అమ్మగారి ద్వారా సౌందర్యలహరిలో ఉన్న శ్లోకాలు, వాటిని చక్కగా రాగయుక్తంగా చాంటింగ్ చేయడం అన్న విషయాలు చాలా మట్టుకి ఆవిడ చెప్పిన ద్వారా అర్థాలు తెలుసుకునే ప్రయత్నం ఇవన్నీ గతంలో జరిగాయి. కానీ ఏ రోజుకు ఆ రోజే కొత్త. ఆవిడ చెప్పిన పద్ధతిలో, ఆవిడ చెప్పిన రీతిలో ఆవిడ మనకి అన్నీ తెలియచేస్తే, నిన్న వచ్చిన ఆయన మరో కోణంలో సౌందర్యలహరిలో ఉన్న కొన్ని శ్లోకాలని ఉటంకిస్తూ ఆయన మరో కోణంలో వాటినన్నింటినీ విశదీకరించారు. ఆ విధంగా 8 రోజుల పాటు, 8 రోజుల ఆ ప్రవచనాలన్నీ కూడా మన గ్రూప్లో ఉన్నాయి. మీరు చూసే ఉంటారు లైవ్ ప్రోగ్రామ్స్ ఇంటి దగ్గర నుంచి. ఒకవేళ ఎవరైనా ఖాళీ లేకపోతే, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇంకా స్టిల్ ఆ గ్రూప్లో ఉన్నాయి. దర్శనం యూట్యూబ్లో దర్శనం టీవీ అని కొట్టినా, లేకపోతే ఇప్పుడు మన గ్రూప్లో ఉన్నాయి ప్రస్తుతానికి, వాటిని చూడొచ్చు. అందులో ముఖ్యంగా మొదటి రోజు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారి ద్వారా ఒక 5 నిమిషాలండి, నేను ఎక్కువసేపు మాట్లాడను, మీరు అందరినీ ఇలా ఖాళీగా కూర్చోబెట్టడం కన్నా బ్రహ్మగారు ఇక్కడికి వచ్చే లోపల ఈ 5-10 నిమిషాలు మనం మాట్లాడేసుకుంటే తర్వాత మనం వెంటనే అమ్మగారికి ఫోన్
అవకాశం ఇవ్వచ్చని మాట్లాడుతున్నాను. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారి ద్వారా ఆ చక్కటి అంటే గృహిణులకి మహిళలకి ఉపయోగించే అంశం ఆవేళ తప్పనిసరిగా చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రూప్లో ఆ పర్టికులర్ ఎపిసోడ్ అది మొదటి రోజుది. వచ్చిన వారు ఎవరో 10-15 మంది ఉన్నారంతా ఆవేళ మహిళలు. గర్భిణీ స్త్రీలు మొదటి నెల నుంచి 9 నెలలు నిండి ప్రసవం అయ్యేదాకా ఏ నెలలో ఏ విధంగా ఆ గర్భస్థ శిశువు వృద్ధి చెందుతుంది, ఆ సమయంలో లలితా సహస్రనామంలో ఉన్న ఏ ఏ శ్లోకాలని మనం పఠించుకుంటే ఆ వృద్ధి చెందడంలోనే అన్ని విధాలుగా కూడా అమ్మవారు మనని ఆశీర్వదిస్తూ బహుశా శ్రీమతి కిరణ్మయ్య గారు చెప్పగలరు ఇలాంటి విషయాలు ఇంకా గొప్పగా. ఆ వృద్ధి చెందడంలో ఏ విధమైన మళ్ళీ తేడాలు అవి లేకుండా, అనారోగ్యాలు అవి ఉండకుండా ఆ శిశువు పూర్తిగా ఆరోగ్యంగా ప్రసవించే పద్ధతిలో, తల్లి కూడా ఆరోగ్యంగా ఉండే పద్ధతి, ఇవన్నీ కూడా లలితా సహస్రనామంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలను ఉటంకిస్తూ వాటికి అర్థం చెప్తూ అది ఇక్కడ అన్వయిస్తూ చాలా చక్కటి ప్రసంగం ఆవేళ మాట్లాడుతూ ఆయన అన్నారు, అదేంటంటే మేమేం గర్భిణీ స్త్రీలం కాదు కదా, ఇప్పుడు మాకెందుకండి అనుకోకూడదుట. మీకు తెలిస్తే అయిపోయింది. మనం బహుశా పెద్దవాళ్ళం కదా అందరూ, ఆ పరిస్థితి నుంచి మనం బయటకు వచ్చాం ఆల్రెడీ. తర్వాత తరం వాళ్ళకి మీరు తెలియచేయచ్చు. మనకు పెద్దవాళ్ళకి విషయం తెలియాలి, తెలిస్తే తర్వాత తరం వాళ్ళకి మీరు చెప్పగలుగుతారు. ఆ విధంగా అది ప్రచారంలోకి వస్తే 10 మందికి ఉపయోగపడుతుందని ఆయన ఉద్దేశం. తప్పనిసరిగా అది చూడండి. తర్వాత మిగిలిన 4-5 రోజులు నిన్న సౌందర్యలహరితో సహా మీరు యూట్యూబ్లో మీరే చూడండి. నేను ఇంకా పనిగట్టుకుని వాటన్నింటి గురించి వ్యాఖ్యానించను. అయ్యా ఇప్పుడే చెప్పాను మీకు అంత హడావిడిగా అక్కడ గుమ్ముగూడొద్దని. అమ్మ కొంతమంది ఆగండి, అమ్మ కొంతమంది బయట ఉన్న వాళ్ళు ఆగండి, కాసేపు వెళ్ళకండి లోపలికి. మీరు అలా నుంచుంటారంతే, అక్కడ తిరగరు, ఇంకా ప్రదర్శనం అవ్వదు అంతమంది ఉంటే. ఇప్పుడే చెప్పాను కంగారు పడద్దని. అయ్యా రామశర్మ గారు మీరు వస్తే ఇక్కడ పూజ మొదలు పెట్టుకోవచ్చండి. మారుతి సో ఆ విధంగా మనం కోటి కుంకుమార్చన కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యలో ఏకాదశి, మధ్యలో శుక్రవారం, మధ్యలో ఆదివారం చాలా ఆనందం కలిగింది. 150-200 మంది మహిళలు అలా కూర్చుని ఆ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటుంటే 11-12 ఆ సమయంలో వచ్చాను నేను. చాలా ఆనందం కలిగింది. నిన్నటితో కోటి సంఖ్య పూర్తి అయ్యింది. ఈవేళ మనం చేసుకునే అమ్మవారి పూజ అది అత్యంత విశిష్టమైనది. ఈవేళ మీకు ఇంతమందికి ప్రతిమలు, ఆ పెళ్ళాలు అవన్నీ ఇవ్వడం కుదరదు, చోటు సరిపోదు, వీలు కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతుంది ఆ కుంకుమదిని. అంతకన్నా కార్యకర్తలు ఇస్తారు, అందరికీ చేతిలో కుంకుమ తీసుకుని నామం మీరు అక్కడ చదువుతుంటే మీరు కూడా వాటిని స్ఫురిస్తూ మీరు అర్చన చేస్తున్నట్టుగా భావిస్తూ చివరిలో మళ్ళీ అయిన తర్వాత వారు ఆ కుంకుమ తీసుకుని మీ తరపున అమ్మవారి దగ్గర ఈ కార్యక్రమం ఉంటుంది. అందుకని ఎవరు లేవద్దు, మీ దగ్గరికి కుంకుమ వస్తుంది. మగవాళ్ళు కూడా అలా చివరిలో కూర్చోవచ్చు, వారందరికీ కూడా ఇస్తారు. కుర్చీలు కూర్చోండి, ఇంకా కుర్చీలు కావాలంటే తెప్పిస్తాను, వేస్తారు, వేస్తున్నారు. కొంచెం అలా దూరంగా ఉన్న వాళ్ళందరూ అలా కుర్చీల్లో కూర్చోండి. అయ్యా కార్యకర్తలు కాస్త పళ్ళాలు అవన్నీ కూడా తెచ్చుకోండి ఇక్కడికి. ఆ పీటలు పళ్ళాలు అవన్నీ తెచ్చుకుంటే ఇక్కడ పూజ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి. 45 నిమిషాల పూజ, వెంటనే కిరణ్మయ్య గారి ద్వారా 4 మంచి మాటలు వినడం, తర్వాత అన్నప్రసాద వితరణ.
సరే, రాబోయే రోజుల్లో కార్యక్రమాలు మాట్లాడేసుకుందాం. ఇంకా కిరణ్మయ్య గారు మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా భోజనం చేసేచ్చు. అప్పుడు ఇంకా రేపు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 5 రోజుల పాటు చిన్మయ మిషన్ స్వామి సాక్షి రూపానంద అనే ఆయన ద్వారా శ్రీమద్ భగవద్గీత పురుషోత్తమ యోగం 15వ అధ్యాయం మీద 5 రోజులు ప్రవచన కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం 6:30 నుంచి 8 గంటల వరకు. 27వ తారీఖు ఆదివారం అనుకుంటాను, మన ఆదిశంకరుల అంటే శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర ఒక సంగీత రూపకం, నృత్య రూపకం అంటామా, దాన్ని ఏమంటాం, నాటకం లాంటిది అన్నమాట. దాంట్లో వివిధ పాత్రధారులు, పరమశివుడు పార్వతి దగ్గర నుంచి శంకరాచార్యులు, ఆయన పుట్టడం అంటే చిన్నపిల్లాడు కింద యాక్ట్ చేయడం, కొంచెం పెద్ద అయిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరో మళ్ళీ శంకరాచార్యుల కింద యాక్ట్ చేయడం, ఇదే స్టేజ్ మీద ఉంటుంది. 3 గంటల సేపు కార్యక్రమం అది. ఆదిశంకరాచార్యుల వారి ఒక 20-30 మంది పాత్రధారులు దాంట్లో పాల్గొంటారట. వారు మన ప్రాంగణానికి వచ్చి, ఇప్పుడు అందరికీ మోతీనగర్ ప్రాంగణం బాగుంది, మోతీనగర్ ప్రాంగణానికి వెళ్ళి మనం మన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు, వారు అక్కడ సహాయం చేస్తారన్న విషయం అందరికీ తెలిసింది. సో మనకు వివిధ రంగాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. మనం కూడా పరిస్థితులను బట్టి, ఖాళీని బట్టి, మనం కార్యక్రమాన్ని బట్టి నిర్ణయించుకుని ఇటువంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాం. 27వ తారీఖు ఆదివారం మళ్ళీ నేను మీకు మెసేజ్ అది పెడతాను. ఆ వేళ ఆ కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు నెల సుమారు ఖాళీ చెప్తాను. ఏదైనా కొత్త ఉంటే సెప్టెంబర్లో ఆగస్టు 31 నుంచి శ్రీమద్భాగవత సప్తాహం 31వ తారీఖు ఆగస్టు 31, ఆ వేళ అష్టమైంది. ఏమ్మా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారా? రామశర్మ గారు రావాలండి, మీరే లేటు. అమ్మ కూర్చోండి, అందరూ ఎవరు కింద కూర్చునే ఒప్పుకున్న వాళ్ళు కింద కూర్చోండి, లేకపోతే కుర్చీలో కూర్చోండి. ఎలా కూర్చున్నా పర్వాలేదండి. మనకి ఆరోగ్యం ముఖ్యం. శరీర పరిస్థితిని బట్టి అమ్మవారి సమక్షంలో ఏమైనా కూర్చున్నా అదేం తప్పు కాదు. అందరూ కూర్చోండి దయచేసి నిశ్శబ్దంగా. అనుకున్న సమయానికి అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. సరే, ఆగస్టు నెలలో కార్యక్రమం ఏం లేదని చెప్పాను కదా. భాగవత సప్తాహం ఆగస్టు 31వ తారీఖు అష్టమి. నిన్న మాట్లాడిన బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గారి ద్వారా, ఆయన చాలా పెద్ద ప్రొఫెసర్. ఆయన సంస్కృతం తెలుగు వాటిల్లో డాక్టరేట్ చేసి 30-40 సంవత్సరాలు యూనివర్సిటీ లెవెల్లో ఆయన విద్యార్థులకు సంస్కృతం తెలుగు అవన్నీ పాఠాలు చెప్తూ రకరకాల ప్రసంగాలు, అవి నిన్న ప్రసంగం చూస్తే మీకు తెలుస్తుంది, లేకపోతే గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది. ఆయన మహామహోపాధ్యాయ అంటాం మనం, అంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట. వారి ద్వారా ఈసారి భాగవత సప్తాహం చేసుకుందామని ఆలోచన. నిన్న సభాముఖంగా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దానికి సమ్మతించారు. అవడం 75-80 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు కూడా చెప్పాలండి అంటే, అలాగనే మూర్తి గారు చెప్దాం, వీలైనంత వరకు ఆరోగ్యం సహకరించినంత వరకు తప్పనిసరిగా ప్రయత్నిస్తాను, వస్తాను తప్పకుండా అన్నారు. అంటే 80 ఏళ్ళ ఆయన అలా కూర్చుని వారం రోజుల పాటు మనకు ఖాళీ ఉండదండి. మనకు ఒక గంట సేపు గుడికి వస్తే మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళి 2-3 గంటలు పడుకుంటే కానీ మనకి సేద తీరం. 80 ఏళ్ళ అయినా ఎక్కడి నుంచో వచ్చి మన ప్రాంగణంలో మన కోసం మనకి భాగవతం నేర్పుదాం, భాగవతంలో ఉన్న కొన్ని ముఖ్య విశేషాలు మనకు తెలియచేద్దామని ఆయన అంత కుతూహలంతో వస్తున్నారంటే మనం ఏ విధంగా స్పందించాలో మీరు ఆలోచించుకోవాలి. తప్పనిసరిగా రండి. 1వ తారీఖు సెప్టెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు 7 రోజుల పాటు ఉదయం సాయంకాలం అత్యద్భుతమైన కార్యక్రమం. అది పూర్తిగా భక్తి. అక్కడ ఏం చెప్తున్నారు, పద్యం పాడారా, పద్యం చాలా గొప్పగా పాడారా లేదా, అది కాదు కావాల్సింది. అసలు భాగవత సప్తాహంలో మనం పార్టిసిపేట్ చేయాలి.
భాగవత సప్తాహం కథ జరుగుతూ ఉంటే మనం అక్కడ కూర్చోవాలి ఒక గంట సేపు, వీలైతే 2 గంటలు కూర్చోవాలి. ఉదయం సాయంకాలం అట్లా విష్ణు సహస్రనామం చదువుతాం, ఆ సమయంలో కూడా ఉండాలి. తర్వాత ప్రవచనం ఉంటుంది, తప్పనిసరిగా ఉండాలి. వీలైతే ఉండండి, ఒక గంట లేకపోతే పర్వాలేదు, బట్ ప్రయత్నించండి కనీసం. తర్వాత మన దసరా ఉత్సవాలు విశేషంగా తప్పనిసరిగా అన్నీ బాగా జరుగుతాయి. మధ్యలో మన జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారి వర్షవర్ధంతి, ఆవేళ విశేషంగా మనం సువర్ణ భారతి మహోత్సవాల సందర్భంగా గతంలో చేసుకున్న సేవా కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం ఆ రోజు తప్పనిసరిగా చేసుకుందాం. ప్రస్తుతం సమయం మించుతోంది. సో భాగవత్ సప్తాహం తర్వాత దసరా ఉత్సవాలు, తర్వాత ముఖ్యమైన విషయం కార్తీక మాసంలో, కార్తీక మాసమే అన్నారు జగద్గురువులు మన ప్రాంగణానికి విచ్చేస్తారు. గతంలో నాకు తెలిసిన 2 సార్లు ఒకరోజు ఇక్కడ జగద్గురువులు ఉండడం జరిగింది. మొదటిసారి 2012 అనుకుంటాను, జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారు వచ్చినప్పుడు సాయంకాలం 4 గంటలకు వచ్చారు. ఆవేళ వారి అనుగ్రహ భాషణం, తదుపరి ఇదే ప్రాంగణంలో వేదిక మీద శ్రీ చంద్రమౌళీశ్వరుల అభిషేకం, పూజ అవి జరిగాయి. ఆయన స్వహస్తాలతో మన కన్నుల భాగ్యం ఆవేళ అవన్నీ మనం చూడగలిగాం. తర్వాత నెక్స్ట్ డే జరగవలసిన కుంభాభిషేకం ఆయన ద్వారా పైకి మన శిఖరం మీదకి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి ఆయన ఆ కుంభాభిషేకం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. రెండవసారి 2018 అనుకుంటాను జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చారు. కానీ ఆ సమయంలో సమయానుభావం వల్ల వారు కంప్లీట్ ఒక రోజు ఉండకుండా ఉదయం 9 గంటలకు వచ్చి కార్యక్రమాలన్నీ నిర్వహించుకుని సాయంకాలం 5 గంటలకు మళ్ళీ ఇంకో చోటకు వెళ్ళవలసిన పరిస్థితి. కానీ ఈసారి అలా కాదని గురువుగారికి మేము ఆల్రెడీ ఒకసారి చెప్పడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో మళ్ళీ ఇంకోసారి శృంగేరి వెళుతున్నాం అందరూ. శృంగేరి వెళ్ళి ఒక రోజు కన్నా ఎక్కువ రోజులు, వీలైనన్ని ఎక్కువ రోజులు మన ప్రాంగణంలో ఉండాలి, మా భక్తుల్ని ఆశీర్వదించాలి. విశేషమైన కార్యక్రమాలు 2-3 కార్యక్రమాలు మీ సమక్షంలో మేము జరుపుకోవాలి. ఓ పెద్ద హోమం ఇదివరకు చేసుకున్నాం, మనం గుర్తుందేమో మీకు, ఎంతమంది చూశారో శతచండీ హోమం అని. ఇటువంటి చండీ హోమం 10 హోమగుండాలు పెట్టుకుని ఒకేసారి చేసుకున్నాం, దాన్ని శతచండీ హోమం అంటారు. అటువంటి పెద్ద పెద్ద హోమం ఒకటి. తర్వాత వేద పండితుల్ని పిలిచి ఒక 50 మందో 100 మందినో వేద పండితుల్ని పిలిచి వేదపారాయణ, వేద స్వస్తి జగద్గురువుల సమక్షంలో జరగాలి. అలాగే మన చిన్నారులందరినీ భగవద్గీతలోను ఆదిశంకరాచార్యులు వారి కొన్ని శ్లోకాలు అవన్నీ వారికి నేర్పి వాటినన్నింటినీ జగద్గురువుల సమక్షంలో ఆ చిన్నారుల చేత ప్రదర్శించే కార్యక్రమం. అంటే చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఆవేళ ఆలోచన ఉంది సుమారు ఒక 500 మంది పిల్లలు ఉండాలి, అంతే 400 మంది పిల్లలందరూ ఉండాలి ముందర. ఇక్కడ మనం అందరం అలా దూరంగా నుంచోవాలి. ఆ పిల్లల ద్వారా జగద్గురువుల సమక్షంలో కార్యక్రమం జరగాలి. సరే, వారి అనుగ్రహ భాషను సాయంకాలం చంద్రమౌళీశ్వరుల పూజ. ఏమండి మీరు అక్కడ అమ్మ మరో 2 నిమిషాల్లో ఇక్కడ కుంకుమార్చన మొదలవుతుంది. ఎక్కడున్న వారు అక్కడ అలా కూర్చోండి ప్రశాంతంగా. కావాలంటే ఇంకా ముందుకు వస్తే కూడా ఇంకా ఎవరైనా నుంచునే పరిస్థితి ఉంటే ఇలా ముందుకు వచ్చి కూర్చోవచ్చు. కింద ఒకళ్ళిద్దరే రండి, మళ్ళీ అందరూ వచ్చేకండి ముందుకి.
ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చోండి, బాగానే ఉంది, మీరు అందరూ బాగానే కూర్చున్నారు. ఆ చివరి మాత్రం కొంచెం నేను చెప్పిన వెంటనే ఖాళీ చేయాలి. అక్కడ భోజనం ఏర్పాటు చేసుకునే ప్రదేశం అది. నేను చెప్పిన 2-3 నిమిషాల్లో మీరు అందరూ అక్కడి నుంచి లేస్తే ఆ కుర్చీలు జరిగిపోతాయి అంతే. మిగిలిన ఇక్కడ ఎలా కూర్చున్నా పర్వాలేదు, తర్వాత కూడా మాకు అభ్యంతరం లేదు. ఇదంతా ప్రాంగణం, ఎక్కడ మీరు ప్రసాదం తీసుకుని కూర్చుని తిన్నా మాకు అభ్యంతరం ఏం లేదు. ఇవాళ ఆఖరి రోజు కదా, ఎలా అయినా పర్వాలేదు, ఇంకా మాకేం అభ్యంతరం లేదు. సరే, ఇంతకీ విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చినప్పుడు అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నింటినీ మనం నిర్వహించుకుందాం. అక్కడ దాకా ప్రణాళికలు వేసుకున్నాం. ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద గొప్పగా చేస్తాము. నిజంగా ఇంకొక విషయం చెప్పాలి. ఏమండి, చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మనం ఇక్కడ గత 3-4 సంవత్సరాల క్రితం ఏదో మనకి అవకాశం దొరికిన తర్వాత జగద్గురువుల ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కలిగిన తర్వాత, ఇది బహుశా 21 అనుకుంటాను, 21 డిసెంబర్ అనుకుంటాను, చాలామంది మిత్రులు, చాలామంది మహిళా సోదరీమణులు, వాళ్ళ కార్యకర్తలు అందరి సహకారంతో చాలామంది ఉన్నారండి. పేర్లు చెప్తే సరిపోదు, టైం అహల. ఒక 25-30 మంది పురుషులు ఉన్నారు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు ముందుకు వస్తారంతే. ఈ వారం రోజుల నుంచి మీరు నన్ను గమనించే ఉంటారు. నేను అసలు లేను ఇక్కడ, ఉన్నా ఏదో అలా ఉన్నాను అంతే, అటు ఇటు తిరుగుతున్నాను. కారణం ఏదో ఉంది, తర్వాత చెప్తాను. అయినా వీళ్ళందరూ పాపం మహిళలు, వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళకి తెలుసు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు నిర్వహించుకున్నారు అన్నీ. ఆ విధంగా మనం భక్తుల సహకారంతో చాలా గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ మనం ప్రాంగణానికి భక్తుల సంఖ్య పెంచుకోవాలని మన గ్రూపులో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని అందరికీ విశేషాలు తెలియజేద్దామని మొదలుపెట్టాం. మేమేదో 500 అనుకున్నాం. ఈవేళ మీకు విషయం చెప్తున్నాను, ఆ గ్రూపులో 1000 మంది సభ్యులు ఉన్నారు. ఈవేళ 1000 మంది సభ్యులకి నేను జస్ట్ ఒకసారి మెసేజ్ పెడితే 1000 మందికి తెలుస్తుంది. 1000 మందికి ఇంటూ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రాంగణంలో వచ్చే నెల ఏం జరుగుతుంది కార్యక్రమం, దానికి మళ్ళీ అది 1000 లిమిటెడ్. అది D1 అని అది ఆఫ్ చేసి మళ్ళీ D2 అని మొదలుపెట్టాం. మళ్ళీ ఇంకో 1000కి రెడీ అయిపోయాను నేను మళ్ళీని. అలా మనం భక్తుల సంఖ్యను పెంచుకుంటూ మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో చాలా గొప్ప కార్యక్రమాలు ప్రాంగణంలో నిర్వహించుకోవాలని, అటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ మీరందరూ పాల్గొని శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల ఆశీస్సులు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రస్తుతం మనం కుంకుమార్చన కార్యక్రమం, అమ్మ వారికి ఇస్తే సరే అమ్మ, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, ఎక్కడ మీకు చోట దొరికితే అక్కడ కూర్చోండి. అలాగా కూర్చుని అమ్మవారి మీద దృష్టి పెట్టి, ఆ మంత్రాల మీద దృష్టి పెట్టి 1-1.5 గంట సేపు దయచేసి కార్యక్రమం మీద దృష్టి పెట్టి, ఆ కార్యక్రమం అయిన తర్వాత మనం శ్రీమతి కిరణ్మయ్య గారి ద్వారా 4 మంచి మాటలు విందాం. శ్రీ లలితా వైభవం, తదుపరి మనం అన్నప్రసాద వితరణ. ఓకే, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమానికి వెళదాం. ధన్యవాదాలు. ఓం దేవీం వాచమదనంత దేవాస్తాం స్వరూపాపసవదంతే సానమంద్రేశమోర్జందహానాథనిర్వాయస్మాన్ ఉపదిష్టదయతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. యా దేవుడి మీద అక్షత్రం వేయండి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదినానమానాగ్రహణం అత్యంతానుకూల్యతా ప్రసిద్ధిరస్తు. సరస్సు మీద నీళ్ళు చల్లుకోండి. ఓం అపవిత్రపుత్రవా సర్వావస్థాంగద వివ విస్మరేత్ పుండరీకాక్షం సమాఖ్యాభ్యం దారసుజే పుండరీకాక్ష 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 జనమః. ఆచమ్యగస్వాజ స్వాహ. ఆచమనం చేయండి. ఓం ఆచమ్యగస్వాజ స్వాహ. నారాయణాజ స్వాహ. మాధవాజ స్వాహ. గోవిందాయ నమః. విష్ణుమధురాజ శ్రీధరాభిషేక సావత్నాయ నమః. శంకరషావాసీవాపురుషోక్తమాధోక్షరాధ అచ్యుతాజనార్థముపేంద్రే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవృధేన బ్రహ్మకర్మసమారభే. అయ్యా అక్షరవాసం చూసి వెనక్కేసుకోండి. బ్రహ్మకర్మసమారభే. ఓం భూ. అయ్యా ఒకసారి ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూ. ఓం భవః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం జపః ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్వమే ధియో యో ప్రచోదయాత్ ఆతు ఉమాభోజ్యోతిర్సమృతం బ్రహ్మభూద్భవస్సువరోం. అందరూ కూడా
ममर्कोटपात्रक्षयद्वारा श्री परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थं स्वाभ्यां शुभे सुमने मुहूर्तश्रमहाविष्णुराज्ञेय प्रवर्तमानस्य अद्यप्रवणः द्वितीयपरार्थेश्वरदवराः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमादिबुद्विवे भरतविषये प्रतखण्डविरोहदक्षिण भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णागोदावरीयोर्मध्यप्रदेशे अस्मिन् वर्तमानो व्यवहारिकान्तरमाणेन श्री विश्वावसरमुत्सवदेवत्रायणे ग्रीष्मर्तौ आषाढमासे शुक्लपक्षे पौर्णम्यां शुभतिथौ वासरः गुरुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मङ्गलविशेषमुष्टं श्रीमान्त्रिपदः अस्य भगवतस्य शारदाचन्द्रमौळीश्वरदेवता बुद्धस्य शारदाचन्द्रमौळीश्वरदेवता प्रीत्यर्थं श्रीमान्त्रिपदः शारदा परमेश्वरदेवता बुद्धसलिता पराभट्टार्कदेवता प्रीत्यर्थम् अस्य यजमानस्य श्रीमान्त्रिपदः भारद्वाजगोत्रः श्रीरामचन्द्रमूर्ति शर्मणामधेयः श्रीमान्त्रिपदः भारद्वाजगोत्रस्य श्रीरामचन्द्रमूर्ति शर्मामधेयस्य धर्मपत्नी समेतस्य मारुतीनामधेयस्य श्रीमान्त्रिपदः भारद्वाजगोत्रस्य श्रीरामशर्मामधेयस्य धर्मपत्नी समेतस्य बिन्दुमाधवीनामधेयस्य श्रीमान्त्रिपदः कोणिजगोत्रस्य जानकरामशास्त्रामधेयस्य धर्मपत्नी समेतस्य श्रीमान्त्रिपदः वरलक्ष्मीनामधेयस्य श्रीमान्त्रिपदः श्रीमान्त्रिपदः कोणिजगोत्रस्य कार्तिकशर्मामधेयस्य धर्मपत्न्यस्य वेङ्कटभारतीनामधेयस्य श्रीमान्त्रिपदः अद्वैतरामशर्मामधेयस्य श्रीमान्त्रिपदः आत्रेयगोत्रस्य भानुश्री वरप्रसाद शर्माधेयस्य धर्मपत्नी समेतस्य श्रीमान्त्रिपदः मारुति वरप्रसाद शर्माधेयस्य धर्मपत्नी समेतस्य कामेश्वरेणामधेयस्य श्रीमान्त्रिपदः श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम् అమ్మా మీ అందరూ కూడా మీ గోత్రాలు మీ భర్తల పేర్లు మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. సర్వేషాం భక్తజనానాం లోక కళ్యాణ సిద్ధ్యర్థం అన్యోన్య సువాసనే సహిత కుంకుమార్చనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా చెప్పండి. మమ సహకుటుంబస్య సపుత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య యోగ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ సౌభాగ్యద సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి స్థైర్య నివాస సిద్ధ్యర్థం మమ గృహే శత్రుపలాయన సిద్ధ్యర్థం శ్రీ లలితా పరాభట్టారిక అనుగ్రహ శ్రీ శారదాంబ అనుగ్రహ సిద్ధ్యర్థం పౌర్ణమి మహాపర్వణి మధ్యాహ్న సమయే అన్యోన్య సుహాసిని సహిత కుంకుమార్చనం కరిష్యే. అయ్యా అక్షతలు తీసుకోండి. నీళ్లు దాంట్లో వేయడమ్మా. తదంగత్వేన కలసారాధనం కలశే కలసం గంధపుష్పాక్షధైరభ్యస్య కలసస్యోపరి అస్తనిధాయావం కలసస్ముఖే చేమూత పెట్టండి. కలసస్ముఖే విష్ణుకంఠే రుద్రసమాస్థితః మూలి రత్నస్థితోపరి మహామధ్యమాతృణాస్వతః కుక్షౌ సాగరాన్ సర్వే సప్తద్వీపా సుందర ఋగ్వేదోద ఇదర్వేద సామవేద హ్యదృఢ అంగే సకలసాదైవ సమాస్థితాః ఆగర్షేషధావదే పుత్రే ప్రసిద్ధదే ఉత్తైర్యజ్ఞేషు వర్ధదే ఆపో వా ఇదం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణవ ఆపః విశ్వాపో నవాపో సంప్రాణాపో విరడాప సౌడాప సందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వాదేవత అపభూద్భువస్వరాప. ఓం. అయ్యా పూజ నీళ్లు కలపండి. గంగే జమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలయస్మిన్ సన్నిధిం కురు. కలశోదకం దేవం. పూజ దేవుడి మీద నీళ్ళు చల్లండి. కలశోదకం దేవం. లలితాపరాపట్టాదేవి మహాకలశోదకం దేవం. ఆత్మానం మీ సరస్సు మీద చల్లుకోండి. ఆత్మానం పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్ష్య తతః ధ్యానం పుష్పం గృహీత్వా. అయ్యా పూలు తీసుకుని నమస్కారం చేయండి. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతభాసాంకుశపుష్పాడాజపాం అణిమాదిభిరావృతామయూకే అహమిచ్చై విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మత్రాజితాక్షీం ఏమాభాం పీతవస్రాం కనకలసంధ్యమత్వాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సర్వమభయదాం భక్తం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసుహృతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమూరీపరాం మణికుజంబికస్తూరికాం సమంతహస్తీక్షణాం ససరజాపవాసాంకుశాం అశీషజలమోహిణీం అరుణమాల్యభూషోజ్వలాంజపాకుశుభభాసురాం జపవిదోస్మరే దుంబికాం లలితాపరాభట్టార్కదేవ్యర్ మహాధ్యాయామి పుష్పం సమర్పయామి. అమ్మవారి పాదాల పుష్పాలను చండి ధ్యాయామి పుష్పం సమర్పయామి. మళ్ళీ పువ్వులు తీసుకుని నమస్కారం చేయండి. ఓం హిరణ్యపర్ణామిచ్చావాహనం హిరణ్యపర్ణాం హరణీం సమర్పయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోం మావహ లలితాపరాభట్టార్కదేవ్యర్ మహా ఆవాహనం సమర్పయామి. తాం మావహ జాతవేదో లక్ష్మీమర్వగామిని యస్యాం హిరణ్యం విద్యేజంగాపస్పృషాణః నవరత్న సంవాసనార్థం పుష్పం సమర్పయామి. ఏదావానస్యేది పాద్యం. ఒక పూత నీడు చల్లండి. ఓం ఏదావానస్య మహిమదోజ్యాయక ఓం అశ్వపూర్వామృతమధ్యాం అశ్వినాథ ప్రబోధినీం శ్రయం దేవీం ఫప్పయే శ్రీర్మాదేవి సుతాం పాదయోః పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్జాదంతే దృష్టాం దర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాంతాభిపప్పయే శ్రియం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
చంద్రాంబ్రభాసాం స్వాదనం దయం శ్రేయం లోకే దుష్టామధారాం తాం పద్మనే మే శరణమహం ప్రపంచే లక్ష్మీర్మే సదా ద్వామృడే ముఖే ఆచమనయం సమర్పయామి ఆదిత్యవర్ణేదశోధయాతో వనస్పతే స్థాప వృక్షోద బిల్వః తస్య ఫలాదిదపసానుదంతమాజాంతరాజాస్తభాహ్యాः అలక్ష్మీ స్నానం సమర్పయామి ఉపైతమామిత వస్త్రం అయ్యా పుష్పాలు తీసుకుని నమస్కారం చేయండి ఉపైతమాన్ దేవసక కీర్తిశరణాస ప్రాతర్భూతోస్మిరాశ్రేష్టం కీర్తమద్దంధాతమే వస్త్రార్థం పుష్పం సమర్పయామి క్షుత్పిపాసామలాంజ్యేష్టాం అలక్ష్మేత్నాశయామ్యహం అభూతిమసముద్ధుంచ సర్వార్జం హృదమే గృహాదు కంఠాభరణం సమర్పయామి పుష్పాలు వేయండి కంఠాభరణం సమర్పయామి ఒక పుష్పు గంధంలో ఉంచండి గంధద్వారాంధ్ర అదృశాం నిష్టపుష్టాంగృష్ణే ఈశ్వరేగం సర్వభూతానాం తాని ఉపయే శ్రేయం శ్రేయర్మే భజతు అలక్ష్మేర్మే నశ్యతు లలితాపరాపట్టార్కదేవ్యే నమః శ్రీగంధాన్ ధారయామి గంధస్యోపరే అలంకరణార్థం ఆవరణార్థం పుష్పై పూజయామి రెండు అక్షతలు కూడా వేయండి గంధస్యోపర అలంకరణార్థం ఆవరణార్థం పుష్పై పూజయామి అమ్మ మీ అందరూ కూడా కుంకుమ తీసుకోండి కుంకుమ పట్టుకోండి ధ్యాన శ్లోకం చెప్పుకోండి ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పాణజాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిచ్చై విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాజతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకటసముద్దే పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తంరాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంప్రత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాం మడుగుతుంబకస్తూరికాం సమందహస్తీక్షణాం ససరజాపపాసాంకుశాం అశేషజనమోహిణీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుశుభభాసురాం జపవిదౌ స్మరేదంబికాం శ్రీమాత్రే నమః. వచ్చిన వాళ్ళందరూ కూడా లలితాహాస్యం చెప్పుకోండమ్మా. చెప్పుకుని మీ ముందున్న మూర్తి మీద ఆ కుంకుమతో అర్చన చేస్తూ ఉండండి. ఓం హైం హ్రీం శ్రీం వజ్రస్థాజ్మరభావం హైం హ్రీం శ్రీం హిమాదరభావం స్వామరాజ్మరభావం హైం హ్రీం శ్రీం శంకరార్ధాంగ సముద్రీ శ్రీ రాజ్మరభావం హైం హ్రీం శ్రీం రసనమరద సత్యగ్రహాజ్మరభావం హైం హ్రీం శ్రీం మహాతిశయ సముద్ర రామంజాజ్మరభావం హైం హ్రీం శ్రీం శశాంకశేఖర ప్రణవభాజ్మరభావం హైం హ్రీం శ్రీం సం చం వజ్రమాణి కడక్రీడాజ్మరభావం హైం హ్రీం శ్రీం కస్తూరదరగోళా సుందరభావం హైం హ్రీం శ్రీం భస్పరేకాంకిత రసనమస్తకాజ్మరభావం హైం హ్రీం శ్రీం విగతాంబోరహజ సుందరభావం హైం హ్రీం శ్రీం సరస్సాంబై పుష్పానాస్కాజ్మరభావం హైం హ్రీం శ్రీం రసత్కాంచతాడుందరభావం హైం హ్రీం శ్రీం మణిదర్పసంగాసక పోలాజ్మరభావం హైం హ్రీం శ్రీం తాంబూరపూర్తస్మరవదనార్మహావం హైం హ్రీం శ్రీం స్వప్నదడమీవేదరదనార్మహావం హైం హ్రీం శ్రీం కంబభో సమస్తాగంధ్రార్మహావం హైం హ్రీం శ్రీం సోలముక్తాపరోహార సౌరాజ్మరభావం హైం హ్రీం శ్రీం గిరీశపత్తమాంగళమంగళార్మహావం హైం హ్రీం శ్రీం పద్మవాసాంకుశ రసత్కారాభ్యాజ్మరభావం హైం హ్రీం శ్రీం పద్మగీరముదాల సమార్జమరభావం హైం హ్రీం శ్రీం సువర్ణకుంభ యుగ్మాభిసుతాజ్మరభావం హైం హ్రీం శ్రీం రమణయుద్రభా సంయుక్తాజ్మరభావం హైం హ్రీం శ్రీం కనకాంగజయుర్భుషతార్మహావం హైం హ్రీం శ్రీం బృహత్ సౌందర సుందరవసనార్మహావం హైం హ్రీం శ్రీం బృహత్రిదంభవసద్ఘనాజ్మరభావం హైం హ్రీం శ్రీం సౌభాగ్యాసంగారవజ్రమాజ్మరభావం హైం హ్రీం శ్రీం దివ్యభూషణోద్ధారభావం హైం హ్రీం శ్రీం పారిజాతనాథపదాభ్యాజ్మరభావం హైం హ్రీం శ్రీం స్వద్వరాకంకాశరణార్మహావం హైం హ్రీం శ్రీం కామకోట మహాద్యస్థాజ్మరభావం హైం హ్రీం శ్రీం శ్రీకంఠ నేత్రకంత్రికాజ్మరభావం హైం హ్రీం శ్రీం సచామరభావాణి విజదాజ్మరభావం హైం హ్రీం శ్రీం భక్తరక్షణదాక్షాక్షాజ్మరభావం హైం హ్రీం శ్రీం భూతేశాలింగరోద్భూతపౌర్గాంగేజ్మరభావం హైం హ్రీం శ్రీం అనంగదర్పాంగవృక్షారభావం హైం హ్రీం శ్రీం బ్రహ్మోపేతభావం హైం హ్రీం శ్రీం సజ్జముక్షేమృధూసితాజ్మరభావం హైం హ్రీం శ్రీం లీలాకల్పిత బ్రహ్మాండమంగారభావం హైం హ్రీం శ్రీం అమృతాది మహాశక్తిమృతారభావం హైం హ్రీం శ్రీం ఏకాదపత్త సామ్రాజ్యదాయికారమహావం హైం హ్రీం శ్రీం సనకా సమారాజ్యవాదకారమహావం హైం హ్రీం శ్రీం దేవశంస్తయమాన వైభవాజ్మరభావం హైం హ్రీం శ్రీం కలసోద్భవదర్వాసపుదారభావం హైం హ్రీం శ్రీం మత్తే భవక్త షడ్వక్షవస్రారభావం హైం హ్రీం శ్రీం చక్రాజ్ మహాంతరజ్వర్తేరభావం హైం హ్రీం శ్రీం చిదగ్నకుండ సంభోసిదాహాజ్మరభావం హైం హ్రీం శ్రీం శశాంకట సంయుక్తమగడారభావం శ్రీం శ్రీం మత్తహం చమదోమంతకమనారభావం హైం హ్రీం శ్రీం వందారు జనహందారభావం హైం హ్రీం శ్రీం అంతర్భుజనార్థప్రదారభావం హైం హ్రీం శ్రీం పతివ్రతాంగరాభీష్టప్రదారభావం హైం హ్రీం శ్రీం అవ్యాజగణాపురప్రదారభావం హైం హ్రీం శ్రీం వేదాంత సత్తాన సంయుక్తారమహావం హైం హ్రీం శ్రీం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాజ్మరమహావం హైం హ్రీం శ్రీం రత్నచింతామృతమధ్యస్థాజ్మరమహావం హైం హ్రీం శ్రీం ఆణిభుజగుణాజసహితారమహావం హైం హ్రీం శ్రీం మహాపద్మాడపితృవాసాజ్మరమహావం హైం హ్రీం శ్రీం జాగ్రస్వప్న సుషప్తేనాం సాక్షభూర్జైర్మరమహావం హైం హ్రీం శ్రీం మహాపాపగోపాపారామరాసంజైర్మరమహావం హైం హ్రీం శ్రీం దుష్టభేద మహాభీదమిజరారమహావం హైం హ్రీం శ్రీం సమస్తదేవనవిర్గారమహావం హైం హ్రీం శ్రీం సమస్త హృదయాం భోజనజారమహావం హైం హ్రీం శ్రీం అనాహత మహాపతిమంత్రారమహావం హైం హ్రీం శ్రీం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాజ్మరమహావం హైం హ్రీం శ్రీం పునరావతరిత పురస్సాజ్మరమహావం హైం హ్రీం శ్రీం వాణి గాయత్రే సావిత్రే సనుతాజ్మరమహావం హైం హ్రీం శ్రీం రమాభూమి సుతారాజ్యపదాభ్యాజ్మరమహావం హైం హ్రీం శ్రీం లోపాముద్రాక్షసర్వత్సరణారమహావం హైం హ్రీం శ్రీం సహస్రశ్రీ సౌందర్య శ్రీ రాజ్మరమహావం హైం హ్రీం శ్రీం భావనామాత్ర సంతోషదయారమహావం హైం హ్రీం శ్రీం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధారమహావం హైం హ్రీం శ్రీం శ్రీయోదృతోల్లాసప్రదాయరమహావం హైం హ్రీం శ్రీం శ్రీ సుతాభ్యమభ్యమజగారమహావం హైం హ్రీం శ్రీం దక్షాధ్వరంభ్య సదనారమహావం హైం హ్రీం శ్రీం శ్రీనాథసోదరే భూసువిదారమహావం హైం హ్రీం శ్రీం చంద్రశేఖర భక్తాక్షరమహావం హైం హ్రీం శ్రీం సర్వోపాదముక్తచిత్రాయమహావం హైం హ్రీం శ్రీం నామపాలిన పుష్పదారమహావం హైం హ్రీం శ్రీం సృష్టి
స్థితి తిరువోణ సంకల్పాయ మహావం హైం రేం శ్రీం శ్రీ షోడశాక్షరీ మంత్రమధ్యాయ మహావం హైం రేం శ్రీం అనాద్యంత స్వయంభూ దివ్యమూర్తి మహావం హైం రేం శ్రీం భక్తహంస పరామక్ష యోగాయ మహావం హైం రేం శ్రీం మాతృమండ సంయుక్త మహావం హైం రేం శ్రీం మండదైచ మహాసప్తనాశనాయ మహావం హైం రేం శ్రీం క్రోరకండ శిరచ్ఛేద మహావం హైం రేం శ్రీం ధాత్రాచ్యుత సురాదేశుదాయ మహావం హైం రేం శ్రీం చండమండ శుంభాది ఖండనాయ మహావం హైం రేం శ్రీం రక్తాక్షరక్షుపాది శిక్షణాయ మహావం హైం రేం శ్రీం వైశాస్ర దౌర్విగ్రహాయ మహావం హైం రేం శ్రీం అమృగస మహోత్సాహ కారణాయ మహావం హైం రేం శ్రీం మహేశయుక్త గణనాథపురాయ మహావం హైం రేం శ్రీం నిషభక్షముఖాం భోచిత్రాయ మహావం హైం రేం శ్రీం వృషభద్భజ్ఞాన భవనాయ మహావం హైం రేం శ్రీం జన్మముచ్చ రాఘవేంద్రాయ మహావం హైం రేం శ్రీం విదేయముక్త విజ్ఞాన సిద్ధాయ మహావం హైం రేం శ్రీం కామక్రుదాది షడ్వర్గనాశనాయ మహావం హైం రేం శ్రీం రాజరాజాచ్యుత పదసర్వదాయ మహావం హైం రేం శ్రీం సర్వవేదాంత సంశయ మహావం హైం రేం శ్రీం శ్రీ వీరభక్త విజ్ఞాన విధానాయ మహావం హైం రేం శ్రీం అశేష సూరాయ మహావం హైం రేం శ్రీం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తమనోజ్ఞాయ మహావం హైం రేం శ్రీం హజమేదాగ్ర సంపూజ హైమ్రాయ మహావం హైం రేం శ్రీం దక్ష ప్రజాపతి సుదవేషాధ్యాయ మహావం హైం రేం శ్రీం సుమబాణే క్షోగదాయ మహావం హైం రేం శ్రీం నిత్య యవన మంగళ మంగళాయ మహావం హైం రేం శ్రీం మహాదేవ సమాయుక్త మహావం హైం రేం శ్రీం మహాదేవ సోత్సక మహాదేవ్ జై నమో మహావం హైం రేం శ్రీం శ్రీమాత్రే మహావం శ్రీ మహారాజ్ఞ మహావం శ్రీమ సింహాసనేశ్వర్య మహావం చిదగ్నకుండ సంభోదాయ మహావం దేవకార సముదాయ మహావం ఉజ్జద్భాసహస్రాభాయ మహావం చర్వాసముదాయ మహావం రాగస్వరూపాక్షాధ్యాయ మహావం క్రోధాకారాంగ సూత్రాయ మహావం మరో రూపేశ్వరాయ మహావం పంచతన్ మాతృసాయికాయ మహావం నిజార బ్రహ్మాండ మహావం చంపకా శోకపున్నాగ సౌగంధిక సత్కృతాయ మహావం కురువిదమణ శ్రేణి కడత్ కోటేమణితాయ మహావం అష్టమై చంద్ర విభ్రాజ దటిక సరస్వతాయ మహావం ముఖ చంద్రకళంకాభ మృగణాభిషేషకాయ మహావం వత్రస్పర్వాంగళ్య గృహధోరణ చితికాయ మహావం వక్రలక్ష్మీ పరివాహ చరణ్మేలా బలుగాయ మహావం లవత పుష్పాభ నాసాదణ విరాజితాయ మహావం తారాగంధిరస్కారే నాసాభరణవస్త్రాయ మహావం కదం పవిత్రే క్లుప్త కర్ణపూర్వరోహాయ మహావం తాటింగులేభూత తపనో డుపమండలాయ మహావం పద్మరాగ సరాదరస్య పరిభావి కపుల మహావం లవత్రిపుశ్రీ యత్కారముక్తాయ మహావం శుద్ధ విద్యాంకురాకార ద్విజబంధి ద్వయోజురాయ మహావం కర్పూర్ వీటికామోద సమాకర్షితాయ మహావం నిజ సల్లాప మాధుర్య వినిర్భస్య కస్పేయ మహావం మంతస్పిత ప్రభావరవజ్జత్కామే సమానసాయ మహావం అలాకర సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ మహావం కామే సబద్ధమాంగళ్య సూత్రశోభస్కంతరాయ మహావం కటకాంగతకేయూర కమనీయోధాయ మహావం రత్నగ్రేవై చింతాక లోలముక్త ప్రాణితాయ మహావం కామే స్మర ప్రేమరత్న మణి ప్రతిమన్స్మీయ మహావం నాభ్యాల బాలరోమాడి లతాప్రకృతయ మహావం లక్షణ ముతాధార తాసబంధయ మధ్యమైన మహావం స్తనభార ధనమధ్య పట్టమధ్య వడిత్రయ మహావం అరుణారుణకుంభ వస్త్రభా స్ఫుటిత్య మహావం రత్నకింకరమ్య రసనాదామభూషితాయ మహావం కామే సజ్ఞా సౌభాగ్య మార్ధవోర్ద్వయానుదయ మహావం మాణిక్యమగుడాకార జానుద్వయవరాజితాయ మహావం ఇంద్రగో పరిక్షిప్త స్మరత గుణావింజయ మహావం గుడుగుల్వాయ మహావం కోల్నముష్టు ప్రధాన భావం నగదీత సంజన్న నవర్జన సమజ్ఞాన భావం పదద్వయ ప్రవాదాల పరాకృత స్వరూపజ్ఞాన భావం సింజాల మణమంజీర మండిత శ్రీ పదాముజాయ భావం మరాడి మంచకమనాయ భావం మహాలవణ శివదయ భావం సర్వారుణాయ భావం అలవజ్జాంగీర భావం సర్వాభరణసుదాయ భావం శివకామేశ్వరస్థాయ భావం శివాయ భావం స్వాధీన వల్లభాయ భావం సురవేర వజ్ర శృంగస్థాయ భావం శ్రీమన్ నగరనాయకాయ భావం చింతామణి గ్రహాంతస్థాయ భావం చ బ్రహ్మాసనస్థితాయ భావం మహాపద్మాడ సంస్థాయ భావం కదమ వనవాసంజీర భావం సుధాసాగర మధ్యస్థాయ భావం కామాక్షేర భావం కామదాంగీర భావం దేవశ్రీగణ సంఘాత స్తోజమానాత్ వైభాయ భావం అడ్డ సర్వసోజుక్త శక్తిశీలా సమృతాయ భావం సంపత్కరే సమారూఢ సింధోర ప్రతితాయ భావం అశ్వారూఢాదిష్టాస్వ కోటికోటి భిరావృతాయ భావం చక్రరాజరసారూఢ సర్వాయుధ పురస్కృతాయ భావం గీచక్రసారూఢ మంత్రి ప్రసేవితాయ భావం కిచక్రసారూఢ దండనాథ పురస్కృతాయ భావం జ్వాలా మహాన ప్రాకారపతికార భావం బండ సైన్యపదోయుక్త శక్తి విక్రమక్షతాయ భావం నిత్యా పరాక్రమణోప నిరీక్షణ సమత్సుకార భావం బండపత్రపదోయుక్త బాలా విక్రమంతాయ భావం మంత్రి ఎంబా విరస విషంగపదో శైరభావం విశక్ర ప్రాణహరణ వారాహి విరంజాయ భావం కామీశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ భావం మహాగణేష్ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయ భావం బండాసురేంద్రముక్త శస్త్ర ప్రత్యసర్వశృంగేర భావం కరాంగుడకోత్పన్న నారాయణ సాకృత్యేర భావం మహాపాశుపతస్రాగ్ని నిర్దగ్ధ సురసేనికార భావం కామేశ్వరాత్మదగ్ధ సబండాసురసూనికార భావం బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్థ వైభాయ భావం హరణేత్రాగ్దగ్ధ కామ సుంజేరోషదేన భావం శ్రీమద్వాత్ భౌకోడైక స్వరూప ముఖభంగజాయ భావం గడ్డాదక్కద పర్యంత మధ్యగూఢ స్వరూపుణ్యేర భావం శక్తి కోటైకతాపన్న కచ్చదో భాగధారణ్యేర భావం మూఢమంత్రాత్మకార భావం మూఢ కూట త్రైకరేపరాయ భావం కులామృతైకరస్కార భావం కులసంకేతపాన్యారమం కులాంగలానం కులాంతస్థానం కులుజ్ఞానం కులయోగ్ఞాన భావం అకులాయన భావం సమయాంతస్థానం సమయాచారతత్పరాయ భావం మూలాధారజ్ఞాన భావం బ్రహ్మగ్రంథి విభేదజ్ఞాన భావం మణిపురాంతృతాయ భావం విష్ణుగ్రంథి విభేదజ్ఞాన భావం ఆజ్ఞా చక్రాంతరస్థాయ భావం రుద్రగ్రంథి విభేదజ్ఞాన భావం సహస్రారాం భుజారూఢాయ భావం సుధాసార పురుషజ్ఞాన భావం తటకృతా సమృద్ధ భావం షట్చక్ర ప్రశంస్తాయ భావం మహాశక్తిర భావం కొట్టజ్ఞాన భావం విషదంతు తనయస్యర భావం భవాన్యాన భావం భావనాగమ్యాన భావం భవారణ్యకుఠారికాయ భావం భద్రప్రియార భావం భద్రమూర్తియార భావం భక్త సౌభాగ్యదాజ్ఞానమో భక్తప్రియారమో భక్తమ్యానమో భక్తవశ్యారమో వయాభయారమో సాంభవ్యారమో సారదారాజ్యారమో సర్వాన్యారమో సర్వదాజ్ఞానమో సాంకర్యారమో శ్రీకర్యార భావం సాధ్యేర భావం శరశ్చంద్రభారణాయ భావం సాతోదర్యార భావం శాంతిపత్యార భావం నిరాధారాయ భావం నిరంజనాయ
నమః త్రిలేపాయ నమః త్రిపురాయ నమః ఛాయ భావం నిరాకారాయ నమః నిరాకులాయ నమః త్రిలాయ భావం క్షలాయ భావం సత్తాయ నమః కంస్కాపాయ భావం నిరుపప్రాయ భావం చమత్తాయ నమః నిర్వికారాయ నమః స్మృంచాయ నమః రాశ్రయాయ భావం నిత్యశుద్ధాయ భావం నిత్యబుద్ధాయ భావం నిర్వర్జయాయ భావం నిరంతరాయ భావం నిష్కరణాయ భావం శ్లంఘాయ భావం నిరుపాధీయ భావం నిరీశ్వరాయ భావం నీరాగాయ భావం రాగపతంజాయ భావం నిర్మదాయ భావం పదనాశన్యాయ భావం నిర్మదాయ నిశ్చింతాయ భావం నిరహంకారాయ భావం నిర్మోహాయ భావం మోహనాశన్యాయ భావం నిర్మమాయ భావం మతాంతర్యాయ భావం నిష్పాపాయ భావం పాపనాశన్యాయ భావం నిష్క్రోధాయ భావం క్రోధసమంజాయ భావం నిర్లోభాయ భావం లోభనాశన్యాయ భావం సంశయాయ భావం సంశయజ్ఞాయ భావం నిర్భవాయ భావం భవనాశన్యాయ భావం నిర్వికల్పాయ భావం నిరాబాదాయ భావం నిర్వేదాయ భావం వేదనాశన్యాయ భావం రాసాయ భావం ముచ్చపతంజాయ భావం నిష్ప్రియాయ భావం నిష్ప్రగ్రహాయ భావం నిష్ఠురాయ భావం నీలశుక్రాయ భావం నిర్భాయ భావం నృత్యాయ భావం దుర్లభాయ భావం దుర్గమాయ భావం దుర్గాయ భావం దుఃఖంత్రేయ భావం సురప్రదాయ భావం సుధురాయ భావం దురాచార సమజ్ఞాయ భావం దోషవర్జితాయ భావం సర్వజ్ఞాన భావం శాంతగ్రణాయ భావం సమానాధికృత్యాయ భావం సర్వశక్తియ భావం సర్వస్కృమయ్య భావం సర్వమంగళాయ భావం సర్వస్కృతయ భావం సర్వేశ్వర్యాయ భావం సర్వజ్ఞాయ భావం సర్వమంత్రస్వరూపిణ్యాయ భావం సర్వయంత్రాత్మికాయ భావం సర్వతంత్రరూపాయ భావం మనోన్మన్యేన భావం మహేశ్వర్యేన భావం మహాదేవ్యేన భావం మహాలక్ష్మీయ భావం వరుణప్రియాయ భావం మహారూపాయ మహాపూజ్యాయ మహాపాదకనాశన్యాయ భావం మహామాయాయ మహాసత్వాయ మహాశక్తేన మహారచ్యేన మహాభోగాయ మహేశ్వర్యాయ మహావిద్యాయ భావం మహాబలాయ మహాబుద్ధేర మహాసిద్ధేర మహాయోగేశ్వరేశ్వర్యేర భావం మహాతంత్రాయ మహామంత్రాయ మహాయంత్రాయ మహాశనాయ మహాక్రమారాజ్యేర భావం మహాభైరవజుదేర భావం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షియేర భావం మహాకామేశ్వరేశ్వరేర భావం మహాత్రిపురసుందరేర భావం చతుశ్శస్య విచారాధ్యేర భావం చతుశ్శస్య కళామయేర భావం మహాచతుశ్శస్య కోటియోగిని గణసేవితాయ భావం వరవిద్యాయ భావం చంద్రవిద్యాయ భావం చంద్రమండలజాయ భావం చారురూపాయ భావం చారుహాసాయ భావం చారుచంద్ర కళాధరాయ భావం చరాచరకణాధాయ భావం చక్రాజనికేంద్రాయ భావం పార్వత్యేర భావం పద్మనాగ సమప్రభాయ భావం ప్రియదాసంగాయ భావం పంచబ్రహ్మస్వరూపిణ్యాయ భావం చర్మయ్య ప్రమాణాయ విజ్ఞానఘనరూపిణ్యాయ భావం ధ్యానధ్యాతృధ్యేయ రూపాయ భావం దర్భాదర్భవృత్యాయ స్వరూపాయ భావం జాగరణ్యాయ భావం స్పందయాయ భావం తేజసాత్మకాయ భావం సుప్తాయ భావం ప్రాజ్ఞాత్కాయ భావం తుర్యాయ భావం సర్వావస్థా వివర్జితాయ భావం శుచికత్రయ భావం బ్రహ్మరూపాయ భావం గోప్త్రాయ భావం గోవిందరూపిణ్యాయ భావం సంహారణ్యాయ భావం రుద్రూపాయ భావం రుద్రోదర్జయ భావం ఈశ్వర్యాయ భావం సవాశివాయ భావం అనుగ్రహప్రదాయ భావం పంచకృత వరాణ్యాయ భావం భానుమఠపద్యస్థాయ భైర్యాయ భావం భగవాన్యాయ భావం ఉద్వాసనాయ భగవత్యాయ భగవత్యాయ భావం ఉన్మేషోత్పన్న విపన్న భవనావడియాయ భావం సహస్రదేశవదనాయ భావం సహస్రాక్షర భావం సహస్రపదేర భావం ఆ బ్రహ్మకేటన్యేర భావం వర్ణాశ్రమ విదాన్యేర భావం నిజాజ్ఞా రూపనిగమాయ భావం పుణ్యప్రదాయ భావం శృతశమంత సుంధోరే కృతపాదాబ్జుదుల్గార భావం సకలాగ్ర సుందోహ సుక్తముక్తార భావం వృషాత్ప్రదాయ పురుడాయ భువింజాయ భువనేశ్వర్యాయ అంబికాయ అనాథనందరాయ భావం హరిబ్రహ్మేంద్ర సేవితార భావం నారాయణ్యార భావం నాదరూపాయ భావం నామరూపైవర్జితాయ భావం హ్రీంకార్యేర భావం హ్రీమత్యార భావం హృదయార భావం హేయోపాదేవర్జితాయ భావం రాజరాజార్చితాయ భావం రాజ్ఞాన రమ్యాయ భావం రాజీవలోచనాయ భావం రంజన్యాయ భావం రమణీయాయ భావం రణత్కింకరమేకలాయ భావం రామాయ భావం రాకేంద్రదాయ రూపాయ ప్రియాయ రక్షాకర్యాయ భావం రాక్షజ్ఞాన భావం రామాయ భావం రమణమయ భావం కామ్యాయ భావం కామకళా రూపాయ భావం కదంబ కుసుమ ప్రియాయ భావం కన్యాజ్ఞాన భావం జగతికందాయ భావం కళా సాగరాయ భావం కళావచ్యాయ భావం కళారాపాయ కాంతాయ కాదంబరి ప్రియాయ భావం వరదాయ వామనయన భావం వారుణే మధువిఫలాయ భావం విశ్వాధికార భావం వేదవేద్యాయ భావం వింధ్యాచరణనివాసిన్యాయ భావం విధాత్రేయ భావం వేదన్యాయ భావం విష్ణుమాయాయ భావం విలాసిన్యాయ భావం క్షత్రస్వరూపాయ క్షత్రశీల క్షత్రజ్ఞాయ భావం క్షయవృద్ధిముక్తాయ భావం క్షేత్రమాల సమృద్ధాయ భావం విజయాయ భావం బలాయ భావం జయ భావం నమస్కార వాగ్దాజ్ఞాన భావం వామకేశ్వర భావం వక్షిణమండలవాసిన్యాయ భావం భక్తి మత్కల్పతకాయ భావం పశుపాస విమోచన్యాయ భావం సమృతా శేషపాఠండాయ భావం సదాచార ప్రవర్తకాయ భావం తాపత్రయసప్త సమాహ్లాదన చింద్రికాయ భావం తరుణ్యేర భావం తాపసారాజ్యాయ తరుమజ్యాయ భావం తమోపహాయ భావం చిత్తేర భావం తత్వలక్షార్థాయ భావం చిదేకరస్వరూపిణ్యాయ భావం స్వాత్మానందీభూత బ్రహ్మాచార భావం పరాయ భావం ప్రత్యక్ష రూపాయ ముత్యంతేన వృదేవతాయ మధ్యమాయ రూపాయ మోచమాన సంస్కార కామీశ్వర ప్రాణాఢ్యేర భావం కృతజ్ఞాన కాం పూజితాయ శృంగార సంపూర్ణ మంజయాల మంజాలందర భావం ఓఢ్యాన పేటల్యాల భావం బిందుమడలవాసిన్యాల భావం హోజక్రమారాధ్యాల భావం రహస్తర్పణ తత్పదాయ భావం సజ్జ ప్రసాదిన్యాల విశ్వాక్షిన్యాల భావం సాక్షి పెడతాయ భావం షడంగ దేవతాయుక్తాయ భావం షడ్గుండి పరిపృతాయ భావం చక్రిన్యాల భావం నిపమానువాసపదాజ్ఞాల భావం నిత్యా షోడశికా రూపాయ భావం శ్రీకంఠార్థిన్యాల ప్రభాచ్యాల ప్రభారూపాయ శుద్ధార భావం పరమేశ్వర్యాల భావం బోరపక్షిన్యాల భావం అవ్యక్తాయ భావం వ్యక్తస్వరూపిణ్యాల భావం వ్యాపిన్యాల భావం వివిధాకారాయ భావం విద్యాస్వరూపిణ్యాల భావం మహాకామేశ్వర కృతాహ్లాదకముద్యాల భావం భక్తహర్వేద భారవత్ భారతం శివదూత్యాలం శివారాజ్యాలం శివమూర్త్యాలం శంకర్యాల భావం శివప్రియాలం శివపరాయలం శిష్టేష్టాయ భావం శిష్టపూజాలం అప్రమేయాలం స్వప్రకాశాయం మనో వాచామ గోత్రాయ భావం చిచ్చక్తియాల భావం చేతూపాయం జడశక్తియాలం జలాత్మయాలం గాయత్రయాలం యాహృతయాలం సంధ్యాయ భావం ద్విజబంధ ఋషేవతాయం తత్వాసనాయ భావం తత్వాసనాయం తస్మయాలం తుప్యాలం ఇయాలం మృతకోసాంతరస్థాయ భావం నిశ్చయం గుణేరం నిశ్చయపునారం సాలున్యాలం అధగుడు రక్తాక్షయ భావం మద పాఠకుల భావం చందన ద్రవదిగ్ధాంగేర భావం చాంపే కుసుమ ప్రియాల భావం కుసురాలం కోమలాకరాయ భావం కురుగుండాల భావం కులేష్ట
కులుగుండాల ఏరభావం కౌల మార్గ తర్పసీతారము కుమారగణాంతాపాయరభావం తుష్టేరము స్వచ్ఛమత్యేరము గాజేరము ధన్యేరము సంజ్ఞానము తేజవత్యేరము త్రణయనాయనభావం లోలాక్షి కామరుజ్ఞానము అజ్ఞానము హంసజ్ఞానము మత్యేరము జాతవాసజ్ఞానము సుఖ్యేరము సుబ్రయేరభావం శోభనాయరభావం స్వరనాయికేరభావం కాలకంఠీయరభావం కాజపత్యేరభావం క్షోభంజేరభావం సూక్ష్మరూపిణ్యేరభావం వజ్రేశ్వర్యేరభావం వామదేవ్యేరభావం వయో వస్తా వివర్జితాయరభావం సిద్ధేశ్వర్యేరభావం సిద్ధవిద్యారభావం సిద్ధమాత్రేయరభావం సిద్ధమాత్రేయరభావం శస్వంజేరభావం విశ్వతరంజేరభావం ఆ రక్తవర్ణారభావం త్రివత్రారభావం కట్వాంగవర్ణారభావం వదనక సమృతారభావం పాయిసాన ప్రియారభావం సరక్స్తాయరభావం వసుర భయంకర్యేరభావం అమృతార మహాశక్తియేరభావం డాక్టర్యేరభావం అనాహదాభ్యరభావం శ్యామాభయనమతంత్రేరభావం దృష్టోజ్వలాయరభావం అక్షమాలాజరాయరభావం రుద్ర సంస్థాయరభావం కాలరాత్యాధి శక్తవృతాయరభావం సిద్ధవృతాయరభావం మహావీరేంద్రవృతాయరభావం రాకిన్యంబాసురుణ్యారభావం మరిపురాజులయరభావం వదనత్రయ సంయుక్తారము వజ్రాజిగా యుధోపీతారము ఢామర్యాధురావృతాయరభావం రక్తవర్ణారభావం మామసృష్టారభావం గూఢాన ప్రతిమానసాయరభావం సమస్త భక్త సుధారభావం రాకిన్యంబాసురుణ్యారభావం స్వాదిష్టానాం భుజగదాయరభావం చంద్రభక్తమరోహరారభావం స్వరాజ్యాయ సంపూర్ణారభావం పీతవర్ణారభావం అధిరుదారభావం మేధానుష్టారభావం మధుప్రీతారభావం దంజా సమృద్ధారభావం దజ్జన్నాసక్తయారభావం కాకినేరుపదారణ్యారభావం మూలాధారాం భుజారుడారం ప్రత్యుక్తారభావం అస్థి సంస్థారభావం అంకుశాది పర్హణారభావం వరదా దిశేతారభావం ముగ్ధౌదలా సక్తచిత్తారభావం సాకిన్యంబాసురుణ్యారభావం ఆజ్ఞా చక్రాబ్జలయారభావం శుక్లవర్ణారభావం షడాన్యారభావం సంస్థారభావం హంసవతే ముక్తశక్తి సమన్వితారభావం హరిద్రాన్నైకరసారభావం హాగనిరుపదారణ్యారభావం సహస్రదళభద్రస్థారభావం సర్వవర్ణం సువితారభావం సర్వాయుధరాయరభావం శుక్ల సంస్థారభావం సర్వతోముఖేరభావం సర్వోదరావిస్తారభావం యాకిన్యంబాసురుణ్యారభావం స్వాహాయరభావం స్వధాయరభావం అవచ్చేరభావం మేధాయరభావం స్మృత్యేరభావం స్మృత్యేరభావం ఋతుభైరభావం పుంజగిత్యేరభావం వజ్రభ్యారభావం సర్వగిత్తారభావం బంధమోజ్ఞానమోద్రాళకం విదాజగత్పురుషవేరభావం సర్వయాదపురుషంజారభావం సర్వమృత్యునివారణ్యేరభావం అగ్రజ్ఞానమం అచించరూపాయరమం కరికల్పాంజారమం కాత్యాజ్ఞానమం కాలహంత్రేమ కళాక్షేరభావం తాంబోవృతభక్షేరభావం దాడివీ కుసుమ ప్రభాజరభావం మృగాక్షేరభావం మోహిన్యేరభావం క్షేరభావం రుడాంగ్యేరభావం త్రిపుణ్యేరభావం త్రిపుణ్యేరభావం లీంద్రేరభావం నిఖిలేశ్వర్యేరభావం వైద్రాభావం రాహభావం పరాశక్తియేరభావం పరానిష్టారభావం ప్రజ్ఞాన ఘనరూపిణ్యేరభావం ఆత్మీయభావం మాతృగా వర్ణరూపిణ్యేరభావం మహాకైలాసంయేరభావం మృడానా మృద్రోడతేరభావం మహనీయేరభావం దయామృతేరభావం మహాసామ్రాజ్యశాలిన్యేరభావం ఆత్మవిద్యారభావం మహావిద్యారభావం శ్రీ విద్యారభావం కామసైతారభావం శ్రీ షోడశాక్షరి విద్యాయరభావం త్రికోటాయరభావం కామకోటికారభావం కళాక్షంకరిభూత కమలాకోటి శ్రీవితాయరభావం శిరస్థితాయరభావం చంద్రనిభాయరభావం పాలస్థాయరభావం ఇంద్రధనుప్రభాయరభావం హృదయస్థాయరభావం రూపృక్షాయరభావం త్రికోణాంతరీపికారభావం దాక్షాంగ్యరభావం దైత్యసంత్రయరభావం దక్ష యజ్ఞ విలాసంజయరభావం దరాందోర్గ దీర్ఘాక్షయరభావం దరహాస్వద్ముఖ్యేరభావం గుణమూర్తేరభావం గుణదేరమ గోమాత్రేరమ ఘోషమేరమ దైవేశేరమ దండస్థానభావం దహరాకాసరుపుణ్యేరభావం ప్రతిపరముక్షరాకాంత తిథిమండలభుజితాయరభావం కళాత్మకారభావం కళానాథాయరభావం కావ్యాలాపయోజన్యాలం సచాపర్రభావాన్ని సవిదక్షిణయుక్తాయరభావం ఆదిశక్తేరభావం అభయేరభావం ఆత్మేరభావం పరమారభావం పరమాకృతేరభావం అనేకోటి బ్రహ్మాండన్యేరభావం బ్రహ్మాండజన్యేరభావం దివ్యగ్రహారభావం క్లింగార్యేరమం కేవలారమం క్షారమం కైవల్యదాన్యేరమం త్రిపురాయరభావం త్రికతత్వంజారమం త్రిమూర్తయేరభావం త్రిదలేశ్వర్యేరభావం చక్షేరభావం దివ్యగంధాధ్యాయరభావం సింధోరజలకాంచితాయరభావం ఉభయరభావం శరీంద్రయారభావం గౌరీయరభావం గంధర్వసేవితాయరభావం విశ్వగర్భాయరభావం స్వర్గర్భాయరభావం అవరదాయరభావం వాగధీశ్వర్యారభావం ధ్యానగమ్యారభావం అపరిచ్ఛేద్యారభావం జ్ఞానదారభావం జ్ఞానవిగ్రహాయరభావం సర్వవేదాంత సంవేద్యాయరభావం సత్యానంద స్వరూపిణ్యారభావం లోపాముద్రాచిదాయరభావం లీలాకృత బ్రహ్మాండభంగారభావం అదృశ్యాయరభావం దృశ్యరహితాయరభావం విజ్ఞాత్రేయరభావం విద్యారభావం యోగిజ్ఞానభావం యోగదాయరభావం యోగ్యారభావం యోగానందారభావం యోగంద్రారభావం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యారభావం సర్వాధారాయరభావం సుప్రతిష్టాయరభావం సదసద్రూపధారణ్యారభావం అష్టమూర్తియరభావం అజాజిత్రేరభావం లోకయాత్రావిధాన్యారభావం ఏకాగ్నియనమో భౌమరూపాయరభావం దిర్ద్వైతాయరభావం ద్వైతవృత్యారభావం అనదాయరభావం సుధారమూర్ధాయరభావం బ్రహ్మాత్మైక స్వరూపిణ్యారభావం బృహత్యారభావం బ్రహ్మయారభావం బ్రహ్మహేరభావం బ్రహ్మాంతాయరభావం బ్రహ్మయారభావం భాషారూపాయరభావం బృహస్యారభావం భావ వివృత్యారభావం కారాజ్యారభావం సుఖకర్యారభావం శోభనా సులభాక్షేరభావం రాజరాజేశ్వర్యేరభావం రాజ్యదాయిన్యేరభావం రాజ్యవల్లయరభావం రాజ్యకృపాయరభావం రాజపీఠ నివేశదాశ్రయారభావం రాజలక్ష్మీయరభావం కోసనాథాయరభావం చిత్రకమరేశ్వర్యేరభావం సామ్రాజ్యదాయిన్యేరభావం సత్యసంధాయరభావం సాకరమేకలాయరభావం దీక్షితాయరభావం దైత్యసమన్యేరభావం సర్వలోకసంకర్యేరభావం సర్వాద్దధాత్రేరభావం సావిత్రేరభావం స్థితానురూపిణ్యేరభావం దేశకాల పరిచ్ఛిన్నాయరభావం సర్వకారభావం సర్వమోహిణ్యేరభావం సరస్వత్యేరభావం శాస్త్రమయ్యేరభావం గుహాంబాయరభావం రూపిణ్యేరభావం సర్వోపాధిముక్తాయరభావం సదాశివపత్రపుతాయరభావం సంప్రదాయేశ్వర్యేరభావం సాధ్వీయరభావం ఏరభావం గురుమండలరూపిణ్యేరభావం కులోత్తిన్నాయరభావం భగారాజ్యారభావం ఆజారభావం మధువచ్చేరభావం క్షేరభావం గణాంబాయరభావం గుషికారాజ్యారభావం కోమలాంగేం గురు ప్రియారభావం చంద్రాయరభావం సర్వతంత్రేశైరభావం దక్షిణామూర్తిపుణ్యేరభావం సర్కాసమారాజ్యారభావం శివజ్ఞానప్రదాజ్ఞారభావం చక్లాయరభావం ఆనందకలిగారభావం ప్రేమరూపాయరభావం ప్రేంకర్యారభావం నామపారాయణ ప్రీతారభావం నంది విద్యారభావం ఈశ్వర్యారభావం విద్యా జగదష్టారభావం ముక్తిదారముక్తిరూపిణ్యారభావం లాసప్రజారభావం లైకర్యారభావం రంభాజారభావం ప్రదాపుష్టాపుష్టేరభావం పాపారణదవరణేరభావం దౌర్భాగ్యతోళవాతోళాయరభావం జరద్వాంతర్విప్రభాయరభావం భాగ్యార్జేంద్రికాయరభావం భక్త
చిత్తకేకి ఘన ఘనాయరభావం రోగపరమదంబోర్యరభావం మృత్యుదారుకుఠారుకాయరభావం మహేశ్వర్యరభావం మహాకాళ్యరభావం మహాగ్రాసాయరభావం మహాధనాయరభావం అపర్ణాయరభావం చండికాయరభావం చండముండాసుర విశ్వదున్యరభావం క్షరాక్షరాత్మకాయరభావం సర్వలోకేశయరభావం సుధాన్యరభావం త్రివర్గదాత్రేయరభావం శుభగాయరభావం త్రయంబకాయరభావం త్రిగుణాత్మకాయరభావం స్వర్గాపవర్గదాయరభావం శుద్ధాయరభావం జపా పుష్ప నిభాకృత్యరభావం ఓజోవత్యరభావం జ్యుతరాయరభావం యజ్ఞరూపాయరభావం ప్రియవ్రతాయరభావం దురారాజ్యాలం ప్రియరభావం మహత్యరభావం వీరుణ్యారభావం దారుకుసమ ప్రియరభావం విరారాజ్యారభావం విరాట్ రూపాయరభావం వ్రతాయరభావం స్వాముఖేరభావం ప్రత్యగ్గురుపాయరభావం పరాకాశాయరభావం ప్రాణధారణ్యరభావం ప్రాణరూపిణ్యరభావం మార్తాండ భైరవారాజ్యారభావం మంత్రిన్యస్త రాజధురేరభావం త్రిపురేశేరభావం జగత్స్నేరభావం ఐశ్వర్యరభావం పరాపరాయరభావం సత్యజ్ఞానద్రూపాయరభావం సాబరస్వరాయరభావం కపతనేరభావం కళామాలాయరభావం కామదుఖేరభావం కామరూపిణ్యరభావం కళానిధేరభావం కావ్యకళాయరభావం రసజ్ఞానభావం శైవతేరభావం ఉష్టారభావం ప్రాతరాయరభావం పూజ్యాయరభావం పుష్కరాయరభావం పుష్కరేక్షాయరభావం పుష్కరేక్షణాయరభావం పరస్మే జ్యోతిషేరభావం పరస్మే ధామ్యేరభావం పరమాణువేరభావం పరాత్పరాయరభావం పాశాస్తాయరభావం పాసంత్రేరభావం పరమంత్రేభిధన్యారభావం మూర్తాయరభావం అమూర్తాయరభావం అనిస్తృప్తాయరభావం మునిమాన సంస్కారభావం సత్యవ్రతాయరభావం సత్యరూపాయరభావం సర్వాంతర్యామిన్యేరభావం సత్యేరభావం బ్రహ్మణ్యేరభావం బ్రహ్మణేరభావం భజనీయరభావం బహురూపాయరభావం బుధాచ్యుతాయరభావం ప్రసవిత్రేరభావం ప్రచండాయరభావం ఆజ్ఞాయరభావం ప్రతిష్టాయరభావం ప్రకటాకుచేరభావం ప్రాణీశ్వర్యేరభావం ప్రాణధాత్రేరభావం పంచాషట్ పీఠరూపిణ్యేరభావం విశృంఖలాయరభావం వివిక్తస్థాయరభావం వీరమాత్రేరభావం వీతప్రసవేరభావం ముకుందాయరభావం ముక్తుల్యారభావం మౌలికరూపిణ్యేరభావం భావజ్ఞానభావం భౌరవజ్ఞానభావం భావచక్ర ప్రవృత్తియేరభావం చంద్రసారాయరభావం శాస్త్రసారాయరభావం మంత్రసారాయరభావం తలోదర్యేరభావం ఉదారకృత్యేరభావం ఉద్దామ వైభవాయరభావం వర్ణరూపిణ్యేరభావం జన్మముచ్యుతరాతప్త జనవిశ్రాంతిధాయిన్యేరభావం సర్వోపురుష దుర్గుష్టాయరభావం సాంఖ్యతీతకళాత్మకాయరభావం గంభీరాయరభావం గగనాంతస్థాయరభావం గర్వితాయరభావం గానలోలుపాయరభావం కర్మరహితాయరభావం కాష్టాయరభావం అకాంతాయరభావం కాంతార్థవిగ్రహాయరభావం కార్యకారణుక్తాయరభావం కామకేడీ తరంగితాయరభావం కణకతరంగాయరభావం లీలావిగ్రహదారణ్యారభావం అజాయముక్షముక్తాయరభావం క్షమప్రసాద్యారభావం అంతర్ముఖసమారాధ్యారభావం బహిర్ముఖ సుధుర్లభాయరభావం త్రియరభావం త్రివర్గలయారభావం త్రిస్తాయరభావం త్రిపురామయ్యారభావం లీలాలంబాయరభావం స్వాత్మారామాయరభావం సుధాకృత్యేరభావం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయరభావం యజ్ఞప్రియాయరభావం యజ్ఞత్రేయరభావం యజమానస్వరూపిణ్యేరభావం ధర్మాధారాయరభావం ధనాధ్యక్షాయరభావం ధనధాన్య వివర్ధన్యేరభావం విప్రప్రియారభావం ప్రూపాయరభావం స్వభవనకారణ్యేరభావం స్వగ్రాసారం మిత్రుబాభాయరభావం స్మేరభావం విష్ణురూపిణ్యేరభావం అయోనియేరభావం యోనియేరభావం కుటస్థారభావం కరూపిణ్యేరభావం వీరగోష్ఠి ప్రియాయరభావం వీరాయరభావం లక్ష్మీయారభావం నాదరూపిణ్యేరభావం జ్ఞానకళయారభావం కళయారభావం విగ్ధక్తాయరభావం బైందవాసరాయరభావం తత్వాధికారభావం తత్వమయ్యేరభావం తత్వమర్థస్వరూపిణ్యేరభావం సామగాన ప్రియారభావం సౌమ్యేరభావం సదా శివకుటుంబేరభావం సవ్యాపసవ్యమార్గస్థాయరభావం సర్వాపద్రివారణ్యేరభావం స్వస్థాయరభావం శుభామధురాయరభావం ధీరాయరభావం దీర్ఘమత్సాయరభావం చైతన్యార్గసమారాఢ్యేరభావం చైతన్యసమప్రియారభావం సదోజితాయరభావం సదా దుష్టాయరభావం తృణాజపాటైరభావం దక్షిణారాఢ్యేరభావం ధరస్మేరభాముజాయరభావం కౌరణీ కేవలాయరభావం అనర్ఘ్య కైవల్పదాన్యేరభావం స్తోత్రవిజయరభావం స్తృతవత్యేరభావం స్తృత సంవత్సర విభాయరభావం అరస్మేరభామరస్మేరమహేశ్వరభావం మంగళాక్షేరభావం సుమాత్రేరభావం జగద్ధాత్రేరభావం విశాలాక్షేరభావం విరాగిణ్యేరభావం ప్రగల్వాయరభావం పరమోదారాయరభావం పరామోదాయరభావం మరోమణ్యేరభావం వ్యోమకేశేరభావం వజ్రన్యేరభావం వామకేశ్వర్యేరభావం పంచయజ్ఞప్రియారభావం పంచప్రేతమంసాసారణ్యేరభావం పంచమ్యేరభావం పంచభూతేశేరభావం పంచసంఖ్యోపచారణ్యేరభావం శాశ్వతేరభావం శాశ్వతైశ్వర్యేరభావం సర్వదాయరభావం శుభమహ్యేరభావం ధరాయరభావం ధరసుదాయరభావం ధన్యారము ధర్మణ్యేరము ధర్మవర్ధన్యేరము లోకాజితాయరభావం గుణాజితారము సర్వాజితారము సమాత్మకారము దుఃఖస్మృఖ్యారము బాలాయరభావం లీలావినోదన్యేరభావం సుమంగళీయరము సుకర్యేరము సువేషాధ్యాయరభావం సువాసన్యేరభావం సువాసన్యత్ర ప్రీతారము శోభనాయరభావం శుద్ధమార్షాయరభావం బిందు దర్పణ సతుష్టాయరభావం వరదారము త్రిపురముగారము త్రిపుత్రా సమారాధ్యాయరభావం త్రిపురాశ్రవశంకర్యేరభావం జ్ఞానపుత్రాయరభావం జ్ఞానగమ్యారభావం జ్ఞానజయస్వరూపిణ్యేరభావం యోనముద్రాయముద్రకండేశ్వరభావం త్రిగుణారమం అంబాయరము త్రికోణగారము అనగారభావం అద్భుతచారిత్రాయరభావం వాంఛితార్థప్రదాయిన్యేరభావం అభ్యాసాధే జ్ఞాతాయరభావం షడద్వాతీతరూపిణ్యేరభావం అవ్యాజగరణామూర్తేరభావం అజ్ఞానస్వాందీపికారభావం ఆబాలగోపజితాయరభావం సర్వానుల్లంఘ సాధనాయరభావం శ్రీ చక్రరాజములయారభావం శ్రీమత్రిపురసుందరయరభావం శ్రీ శివాయరభావం శివశక్తి రూపిణ్యేరభావం లలితాంబికాయరభావం శ్రీ లలితా పరమేశ్వరీదేవ్యేరభావం శ్రీ సర్వసుందరేరభావం హృదయదేవ్యేరభావం శిరోదేవ్యేరభావం శిఖాదేవ్యేరభావం కంసదేవ్యేరభావం నేత్రదేవ్యేరభావం అస్త్రదేవ్యేరభావం కామేశ్వరీయరభావం భగవాన్యేరభావం నిత్యక్లనేరభావం వీరుణేరభావం మహావిద్రేశ్వరేరభావం సుదృత్యేరభావం
త్రిపుర సుందరేర్మ ఉచ్చారభావం నీలపతాకారం చేరమ సర్వమంగళాయ భావం జ్వాలమాన్యేర్మ చిత్రార్మ మహాచారమ పరమేశ్వర పరమేశ్వర్యేర భావం మిత్రేశ్వర్యేర భావం షడ్డి సమయేర్మ ఉడ్డి సమయేర భావం ఉడ్డి సమయేర భావం శ్రీయానాథర్యేర్మ లోపామత్రయేర్మ అస్తమయేర్మ కాళతాపర్యేర్మ ధర్మాచరణయేర్మ కృష్ణయేర భావం దేవకళానాథర్యేర్మ స్నేహయేర్మ ప్రభాకరదేవయేర్మ తేజోదేవయేర్మ మనోదేవయేర భావం కళ్యాణదేవయేర్మ వాసుదేవయేర్మ రత్నదేవయేర్మ శ్రీరామానందయేర్మ రమాసిద్దేర్మ లింగమాసిద్దేర భావం గర్మాసిద్దేర్మ భూమాసిద్దేర్మ ఈ సత్వసిద్దేర భావం వసిష్ఠసిద్దేర్మ ప్రాకాంసిద్దేర్మ ముక్తిసిద్దేర్మ ఇచ్ఛాసిద్దేర్మ ప్రాస్తుద్దేర్మ సర్వకాంసిద్దేర భావం బ్రాహ్మేర్మ మహేశ్వర్యేర్మ కౌమార్యేర్మ విష్ణుయేర్మ వాలాహ్యేర్మ మహేంద్రయేర్మ సాముండాయ భావం మహాలక్ష్మీయేర్మ సర్వసంక్షోభణ్యేర భావం సర్వవిద్రావిన్యేర్మ సర్వాకర్షణ్యేర్మ సర్వసంకర్యేర్మ సర్వోన్మాదిన్యేర్మ భావం సర్వమహాంకుశాయర్మ సర్వఖేచర్యేర్మ సర్వబీజాయర్మ భావం సర్వయోన్యేర్మ సర్వత్రిఖండాయర్మ భావం త్రైలోకమోహనచక్రస్వామ్యేర్మ భావం ప్రకటయోగిన్యేర్మ కామాకర్షణ్యేర్మ భావం బుద్ధ్యాకర్షణ్యేర్మ భావం అహంకాకర్షణ్యేర్మ భావం శబ్దాకర్షణ్యేర్మ భావం స్పర్శాకర్షణ్యేర్మ భావం రూపాకర్షణ్యేర్మ భావం రసాకర్షణ్యేర్మ గంధాకర్షణ్యేర్మ చిత్తాకర్షణ్యేర్మ భావం ధైర్యాకర్షణ్యేర్మ భావం స్మృత్యాకర్షణ్యేర్మ భావం నామాకర్షణ్యేర్మ భావం బీజాకర్షణ్యేర్మ భావం ఆత్మాకర్షణ్యేర్మ మృతాకర్షణ్యేర్మ శరీరాకర్షణ్యేర్మ భావం సర్వసాపరిపూర్వచక్రస్వామ్యేర్మ అనంకుస్మారమ అనంగమేఖలాయ భావం అనంగమధురాయమ అనంగమధురాధరాయ భావం అనంగరేఖాయమ అనంగవిజ్ఞాన భావం అనంగాంకుశాయమ అనంగమాన్యేర్మ సర్వసంక్షోభచక్రస్వామిన్యేర్మ భావం గుప్తతర యోగిన్యేర్మ సర్వసంక్షోభిన్యేర్మ భావం సర్వవిద్రావిన్యేర్మ భావం సర్వాకర్షణ్యేర్మ సర్వాహ్లాదిన్యేర్మ భావం సర్వసమ్మోహిన్యేర్మ సర్వస్తంభిన్యేర్మ భావం సర్వజృంభిన్యేర్మ భావం సర్వసింగిన్యేర్మ సర్వవింజన్యేర్మ సర్వోన్మాదిన్యేర్మ సర్వాసాధికారమ సర్వసంపత్పురున్యేర్మ భావం సర్వమంత్రమయ్యేర్మ సర్వద్వంద్వక్షైంకర్యేర్మ సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిన్యేర్మ భావం సంప్రదాయోగిన్యేర్మ సర్వసిద్ధప్రదాయర్మ సర్వసంప్రదాయేర్మ భావం సర్వప్రియంకర్యేర్మ సర్వమంగళకార్యమ సర్వకామప్రదాయర్మ సర్వకుమోన్యేర్మ సర్వముఖ్యప్రసంన్యేర్మ భావం సర్వవిఘ్న నివారణ్యేర్మ భావం సర్వాంగసుందర్యేర్మ భావం సర్వసౌభాగ్యదాయిన్యేర్మ సర్వాదసాధికస్వామిన్యేర్మ భావం కులోత్తేన యోగిన్యేర్మ సర్వజ్ఞానమ సర్వశక్త్యేర్మ సర్వైశ్వర్యప్రదాయిన్యేర్మ భావం సర్వజ్ఞానమయ్యేర్మ సర్వవ్యాధి వినాశిన్యేర్మ సర్వాధారస్వరూపేర్మ సర్వపాపహారాయర్మ సర్వానందమయ్యేర్మ భావం సర్వరక్షాస్వరూపిణ్యేర్మ సర్వేప్సితఫలతేర్మ భావం సర్వరక్షాకరచక్రస్వామిన్యేర్మ భావం నిగర్భయోగిన్యేర్మ సంజ్ఞేర్మ కావ్యేశ్వర్యేర్మ భావం వదిన్యేర్మ విమలాయ భావం అరుణాయ భావం జయన్యేర్మ భావం సర్వేశ్వర్యేర్మ కౌణ్యేర్మ సర్వరోగహరచక్రస్వామిన్యేర్మ భావం రహస్యయోగిన్యేర్మ వాణిన్యేర్మ చాపిన్యేర్మ వాసిన్యేర్మ అంకుశన్యేర్మ భావం మహాకావ్యేశ్వర్యేర్మ భావం మహావజ్రేశ్వర్యేర్మ భావం మహాభగవాన్యేర్మ సర్వసిద్ధిప్రద చక్రస్వామిన్యేర్మ భావం అతిరహస్యయోగిన్యేర్మ శ్రేయశ్రేయ మహాభట్టాధికార భావం సర్వానందమయ చక్రస్వామిన్యేర్మ భావం పరాభరహస్యయోగిన్యేర్మ భావం త్రిపురార్మ త్రిపురస్యేర్మ త్రిపురసుందరేర్మ భావం త్రిపురవాసిన్యేర్మ భావం త్రిపురాశ్రయాయ భావం త్రిపురమాన్యేర్మ త్రిపురాసిద్ధేర్మ త్రిపురాంబికార్మ భావం మహా త్రిపురసుందరేర్మ భావం మహామహేశ్వర్యేర్మ మహామహారాజ్ఞేర్మ మహామహాశక్తేర్మ భావం మహామహాజ్ఞప్తేర్మ భావం మహామహాజ్ఞప్తేర్మ మహామహానందాయర్మ మహామహాస్కందాయర్మ భావం మహామహాశయేర్మ మహామహాశ్రీశక్నగర సామ్రాజ్ఞే నమస్తే 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 నమః. అయ్యా ధూపం. ఓం ఆపత్సిదంత సిద్ధాని చిక్లే తవ సమే గృహే సదేవే మాతరం శ్రియం వాసయ మే కులే యత్పురుషం యదదో కథావ్య కల్పయన్న వెంకటస్య గో బాహుగా గురుమాలా ఉచ్చేదే. మహానైవేద్యం అయిపోయిందా? ముందు ఏం చేస్తారంటే అవసరం పెట్టండి. అవసరం నైవేద్యం మహానైవేద్యం పెట్టండి. మండపాశ్చాదేవతాభ్యో నమః ఆవాహిదేభ్యో సర్వేభ్యో దేవతాభ్యో నమః లలితాభరాభట్టార్గదేవ్యో నమః కదలీపరమాన్ నివేదయామి కదలీపరమార్జం సమర్పయామి చూతవరాన్ నివేద చూతపరమాన్ సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. అయ్యా కింద కొంచెం పసుపు వేసి ముడి పెట్టమ్మా. అక్కడ కొంచెం పసుపు రాశి కిందనే నీళ్లు చల్లి పసుపు రాశి మీరు మహానైవేద్యం పెట్టండి. ఎవరు ఉన్నాయి కదా మనవి అక్కడ ఇక్కడ తెచ్చిండు. ఎత్తులు పెట్టాలి సార్, ఎత్తులు పెట్టాలి. అమ్మ దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే అలా కూర్చోండి ఒక అరగంట సేపు. మళ్ళీ లేచి మళ్ళీ కూర్చుని మళ్ళీ సమయం మించిపోతుంది. మనం అత్యంత విలువైనది సమయం. మనం ఇప్పుడు అమ్మగారి ద్వారా కొన్ని మంచి మాటలు అమ్మవారి గురించి విందాం.
తదుపరి ఒకేసారి అన్నప్రసాద వితరణ ఆ సమయంలో లేదురు కానీ ఒక కుంకుమ ఎవరైనా పోగు చేసేవాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వండి అంతే. అది మీ తరపున అమ్మవారికి వారు సమర్పిస్తారు. ఆ విధంగా భావించండి. మీ అంతటి మీరు అందరూ ఎవరూ రావక్కర్లేదు. కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడే. మీరు మీరు మీ కార్యక్రమం మీరు నిర్వహించుకోవచ్చా? ఆవిడ మాట్లాడతారు. సరే, అత్యంత భక్తి శ్రద్ధలతో మనం అందరం కలిసి మీ అందరి తరపున మనందరి తరపున బ్రహ్మగారి ద్వారా అక్కడ కూర్చున్న ఒకళ్ళిద్దరు దంపతుల ద్వారా కుంకుమార్చన కార్యక్రమం, అందులో మనం కూడా భాగస్వాములయ్యాం. చాలా సంతోషం. కోటు కుంకుమార్చన దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆఖరి రోజైన ఈవేళ చండీ హోమం, కుంకుమార్చన అన్నీ చేసుకుని ప్రస్తుతం మనం చివరి అంశమైన శ్రీమతి కిరణ్మయి గారి ద్వారా శ్రీ లలితా వైభవం, ఏదో చిన్న కారణం వల్ల ఆవిడ కూడా అక్కడే కూర్చుని మాట్లాడతారు. మనకి మాట్లాడే అంశం ముఖ్యం. ఆవిడ ఏం చెప్తారో అది విందాం. అక్కడికి వచ్చి ఆసనం మీద కూర్చునే పరిస్థితి కాదు, తర్వాత తెలియజేస్తాను. ప్రస్తుతం శ్రీమతి కిరణ్మయి గారి ద్వారా శ్రీ లలిత వైభవం. అమ్మ మీరు కూర్చోవాలి, మీరు కూర్చోకపోతే మీరు ఇంకా దండలో వేయండి వేయండి వేయండి. ఆవిడకైతే పర్వాలేదు. ఓకే, గుడ్. శ్రీమతి కిరణ్మయి గారి ద్వారా శ్రీమతి కిరణ్మయి గారిని సత్కరిస్తున్నారు మహిళా భక్తురాలు. ధన్యవాదాలమ్మా, చాలా సంతోషం. ఇంకా కూర్చోండి, ఎవరు లేవకండి. అసలే ఆవిడకి అక్కడ కూర్చున్నారు కదా, కనపడరు. ఇంకా ఎవరైనా అడ్డొస్తే మాత్రం దయచేసి ఎవ్వరూ రావద్దు ఇక్కడికి. ఏ పనున్నా సరే అక్కడే కూర్చోండి, నేను పిలుస్తాను వచ్చి తిరగాని. ఒక్క 45 నిమిషాలు దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం ఆయన కోసం రావాలట. కుర్చీలో కూర్చుంటారా? శ్రీమతి నిట్టెల కిరణ్మయి గారు మీ అందరికీ సుపరిచితులే. మన మోతీనగర్ శ్రీ శారదా శంకరమఠ ప్రాంగణంలో గత 10-15 ఏళ్ల నుంచి చాలా ఎక్కువ మంది మహిళా భక్తులే, ఒకళ్ళిద్దరు బహుశా పురుషులు కూడా ఉండుంటారు, చక్కగా శివానంద లహరి, సౌందర్య లహరి, ఇంకా ఎన్నో స్తోత్ర పారాయణలు ఆవిడ ద్వారా నేర్చుకుని అవన్నీ కూడా రెగ్యులర్గా పఠిస్తూ మనకి విశేషమైన కార్యక్రమాలు జరిగే రోజుల్లో ఆ టీం అంతా అలా వచ్చి మొత్తం అందరూ కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటారు. అటువంటి శ్రీమతి కిరణ్మయి గారి ద్వారా ఈ సందర్భంగా శ్రీ లలితా వైభవం. దయచేసి ఏదైనా అవసరం ఉంటే లేవండి అంతే, ఎవరును లేకపోతే అలా కూర్చోవాలి ప్రశాంతంగా. అమ్మవారి గురించి చెప్తున్నారు కదా, అలా ఇలా తిరగకూడదు. అమ్మవారి గురించి చెప్తున్నారు కదా, అంత భక్తి శ్రద్ధలతో వినాలి ఆ మాటలు. అప్పుడే అర్జెంట్ ఏమొచ్చింది, కూర్చోండి అలా అక్కడ ఎక్కడ పడితే అక్కడ. దట్స్ ఆల్. ధన్యవాదాలు. ఒక్క నిమిషం. పంచాననం పరమపూరుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్థకరం వరేణ్యం
लक्ष्मीसहायगणपं सततं भजामि। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावयेद्भवानीम्। बिन्दुत्रिकोणवसुकोणदशारयुग्ममन्वस्रनागदलषोडशपत्रयुक्तवृत्तत्रयं च धरणीसदनत्रयं च श्रीचक्रराज उदितः परदेवतायाः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। श्रीमात्रे नमः। శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. గురుపూర్ణిమ వంటి ఇంతటి ఉత్కృష్టమైనటువంటి కాలంలో మనందరికీ కూడా జ్ఞానభిక్ష పెడుతున్నటువంటి శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో దాని అనుబంధ శాఖగా ఉన్నటువంటి మోతీనగర్ ఈ శృంగేరి శంకరమఠంలో ఈ సమయంలో మనందరం కూడా ఇలా కలిసి అమ్మవారి యొక్క నామవైభవాన్ని ప్రస్తావనలోకి తెచ్చుకుంటూ ప్రస్తుతించే ప్రయత్నం చేసుకుంటూ అత్యద్భుతమైనటువంటి సమయాన్ని గడుపుతున్నాం. ఆ సమయాన్ని గడుపుతున్నాం అండంలోనే అమ్మ యొక్క తత్వం ఉంది. సమయము, అమ్మవారు సమయాచార స్వరూపం. ఆ సమయాచార స్వరూపిణి అయినటువంటి తల్లిని ఎలా ఆరాధించాలి? లలితా సహస్రనామం చదివితే అయిపోతుందా? లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రాన్ని చదివితే అయిపోతుందా? మరి చదివితే అవ్వదు అన్నప్పుడు ఎందుకు ఇన్ని స్తోత్రాలు? శంకరాచార్యుల వారు తన నోటి నుంచి ఎన్నో వేల వేల స్తోత్రాలు ఇచ్చారు కదా. మరి చదివితే కాంది మరి ఎందుకు ఇచ్చారు? ఇచ్చారు అన్నాక చదివితే సరిపోవాలి కదా. మరి ఎక్కడ తేడా వస్తుంది? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏదైనా పిల్లలు చదువుకుంటూ ఉంటారు, పిల్లలు ఏదో పని చేస్తూ ఉంటారు. ఏమంటాం? వాళ్ళు అడ్డదిడ్డంగా కాళ్ళు వేసుకుని కూర్చున్నారనుకోండి, సరిగా కూర్చోరా అంటాం. ఏమంటాం? సరిగా కూర్చోరా అంటాం. ఆ సరిగా కూర్చో అనే పదానికి ఇంకో పర్యాయ పదం తిన్నగా కూర్చో, శ్రద్ధగా కూర్చో. ఇంకా బెటర్గా ఆలోచిస్తే తెలుగుని సవ్యమైనటువంటి పదాలతో మన పెద్దవాళ్ళు పూర్వీకులు చాలా చక్కగా మాట్లాడేవారు. వాళ్ళందరినీ అడిగితే ఏం సమంగా కూర్చోరా, సమంగా మాట్లాడు, అనవసరమైన పదాలు మాట్లాడకు, సమంగా ఉండు, ఏదైనా సరే పాడి చేసుకోకు, అపసవ్యంగా ఉండకు, సమంగా ఉండు, సమంగా ఉండని చెప్తూ ఉంటారు. ఆ సమం ఎక్కడి నుంచి వచ్చింది పదం? జాగ్రత్తగా ఆలోచించాలి. లలితా సహస్రనామాన్ని చదివేస్తూ పోతున్నాం. ఆ లలితా సహస్రనామం అంటే అందరికీ తెలుసు, షోడశి మహామంత్ర స్వరూపం అండి. ఒక్కొక్క పాదంలో 16 అక్షరాలు ఉంటాయిట. ఆ 16 అక్షరాలు ఈక్వల్ టు షోడశి మహామంత్రమే. కనుక అటువంటి 16 32 పదాలతో అక్షరాలతో కూడుకున్నటువంటి పదద్వయంతో ప్రతి శ్లోకము కూడా వ్యాసుల వారు విశేషంగా మనకి ఇచ్చారు. అటువంటి స్తోత్ర రాజ్యాన్ని మనందరం కూడా రోజు చదివితే అమ్మవారి యొక్క షోడశి మహామంత్రాన్ని అనుసంధానం చేసుకుని అనుష్ఠించినంత ఫలితము కూడా మనకు వస్తుంది. ఇదంతా కూడా అందరం చెప్తాం ప్రవచనం. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ 16 అనబడేటువంటి దానికి విశిష్టత ఏమిటి? ఆ 16 32 అక్షరాలతో కూడుకున్నటువంటి పాదద్వయంతో చేసినటువంటి ఈ శ్లోకాలు ఇలా చెయ్యాలి అని వ్యాసుల వారు ఎందుకు చేశారు? అందులో ఉన్నటువంటి అంతర్రహస్యం ఏమిటి? జాగ్రత్తగా పట్టుకోవాలి. అకారాది క్షకారాంత పర్యంతము మనకు ఉన్నటువంటి అక్షరమాలలో 32 అక్షరాలతో కూడుకున్నటువంటి పదములను కూర్చి లలితా సహస్రనామాన్ని చేశారు వ్యాసుల వారు. అ ఆ ఇ ఈ ఉ ఏ అం కఖ గ పఫ భ ధ
యారా లావా, చా ఛా, ఇలాంటి పదాలు మొత్తం 32 పదాలు, 32 అక్షరాలు. ఈ 32 అక్షరాలతో విశేషమైనటువంటి లలితా సహస్రనామాల యొక్క 1000 నామాలు కూడా వచ్చేసాయి. అయితే ఈ 32 అక్షరాలు ఎందుకు తీసుకున్నారు, సెలెక్ట్ ఎందుకు చేశారు? ఇవి పలకడం ద్వారా లోపల ఉన్నటువంటి ప్రారబ్ధాలన్నీ నశించగలిగేటువంటి శక్తి ఇడానాడికి ఉంది. నశింపజేయగలిగేటువంటి శక్తి ఇడా, పింగళ, సుషుమ్న అని 3 నాడులు శరీరంలో. ఆ 3 నాడులు ఏం చేస్తాయంటే శరీర వ్యవస్థనంతటిని కూడా నియంత్రిస్తూ వైరింగ్ చేస్తూ ఉంటాయి. ఆ ఇడా, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులకి కూడా ప్రధానమైనటువంటి జోన్, అంటే అన్ని నాళాలని ఒక చోట పట్టి ఉంచేటువంటి జోన్ ఇడా. ఆ ఇడా అనేటువంటి దాని ద్వారా పలకగలిగేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలన్నీ కూడా ఈ 32 అక్షరాల్లోంచి వెలువడుతూ ఉంటాయి. ఆ 32 అక్షరాలతోనూ ఏ పదాలనైతే మనం చేస్తామో ఆ పదాలన్నింటినీ పలికే సమయంలో పింగళ మనకి ఆధారభూతం అవుతుంది. ఇడా, పింగళ ఆధారంతో ఏ పదాలనైతే పలుకుతూ దాని యందు మనస్సు నిలుపగలిగేటంత శక్తిని పొందాలో అదే పారమార్థికమైనటువంటి అనుగ్రహము, అది సుషుమ్నా నాడి ఉత్తేజనం చెందుతుంది. ఇడా, పింగళ, సుషుమ్న అనేటువంటి 3ంటికి కూడా ఆధారభూతం అవుతూ ఉంటాయి. అందుకని 32 అక్షరాలు తీసుకున్నారు. ఇంకా అంతర్రహస్యానికి వెళ్తే ఈ 32 అక్షరాలు తీసుకోవడంలో ప్రధాన లక్ష్యము మణిద్వీపంలో అమ్మవారికి ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ ప్రాకారంలోకి వెళ్ళాలి అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ సింహాసనం మీద అమ్మవారిని చూడాలి అంటే 32 మెట్లు ఎక్కాల్సిందే. ఆ 32 మెట్లని మనకు తెలియకుండానే ఎక్కిస్తూ ఆ 32 అక్షరాలని మెట్లగా మాల్చుకుంటూ ఆ మెట్ల మీద అడుగు తీసి అడుగు వేసి మొత్తం 32 మెట్లతో 32వ మెట్లో ఉన్నటువంటి అమ్మవారి దాకా చేర్చగలిగేటువంటి లలితా సహస్రనామాన్ని అలతి పదాలతో కూర్చి అత్యద్భుతమైనటువంటి షోడశి మహామంత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ షోడశి మహామంత్రంలో మరి ఏంటి ఇంకా రహస్యం ఏమిటి? ఒక్కొక్క అక్షరానికి ఇంత ప్రత్యేకత చూపించారు కదా. ఆ అక్షరంలో ఉన్నటువంటి పదాలను ఎలా సమకూర్చారు అంటే టాప్ టు బాటమ్ 122 నామాలు ఒక అక్షరంతో ఇచ్చారు, 112 నామాలు ఒక అక్షరంతో ఇచ్చారు, 96 నామాలు ఒక అక్షరంతో ఇచ్చారు, 63 నామాలు ఒక అక్షరంతో ఇచ్చారు. ఒక నామమే ఉన్నటువంటి అక్షరాలు, పదాలు కొన్ని ఉన్నాయి, నామాలు. ఖట్వాంగాది ప్రహరణ, ఇలాంటివన్నీ కూడా ఏకాక్షి, ఏకాకిని, ఇలాంటి నామాలు, ఇలాంటివన్నీ కూడా లలితా సహస్రనామంలో చాలా కొన్ని పదాలుగా కనపడుతూ ఉంటాయి. దాంతోపాటు విస్తృతంగా ఇచ్చినటువంటి పాదాలు ఏవి అత్యధికంగా ఉన్నటువంటి నామాలు ఏమిటి, ఏ అక్షరంతో ఉన్నాయి అంటే సా అనబడేటువంటి అక్షరంతో ఉన్నాయి. సా అనబడేటువంటి అక్షరంతో అమ్మవారికి 122 నామాలు లలితా సహస్రనామంలో ఉన్నాయి. ఆ సాతో పాటు 112 నామాలు కలిగినటువంటి అక్షరం ఏదైనా ఉంది అంటే తర్వాత మా. సకారంతో 122 నామాలు, మకారంతో 112 నామాలు. కావాలంటే ఎవరికి వాళ్ళు లలితా సహస్రనామాన్ని పక్కన పెట్టుకుని సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ అక్షరంతో ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి అక్షరమాలికంతా రెడీ చేసుకుంటే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఇదేమి ఎవరికి తెలుసుకోలేని విషయం కాదు, రహస్యం అంతకన్నా కాదు. సాతో 122 నామాలు, మాతో 112 నామాలు ఉన్నాయి. ఈ సా మా 2 కలిపితే ఇప్పుడు ఏమైంది? సమమైంది. సమంగా లేనటువంటి జగత్తునంతటినీ సమంగా చెయ్యాలి. సమంగా లేనటువంటి జగత్తు అంటే అమ్మవారు పరాపశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపాలతో జగత్తుని విస్తృతం చేసింది. బిందు త్రికోణ వసుకోణ దశారుగ్మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్ర రాజ ఉదిత. ఆ శ్రీచక్ర స్వరూపంగా ఉన్నటువంటి జగత్తుని అనేకం చేసే లోపల ఏమైంది? ముందు రాళ్ళు, రప్పలు, ఇసుక ఇలాంటివన్నీ కూడా వచ్చేసాయి, లోయలు వచ్చాయి, పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసాయి, కొండలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అందులోంచి జీవం పుట్టాలి. రాళ్లల్లోంచి శబ్దస్వరూపంగా ఉన్నటువంటి జీవం పుట్టి, అందులోంచి నీళ్లు పుట్టి, అందులోంచి మొలక వచ్చింది పశ్యంతి. ఆ మొలకలు మహావృక్షాలు అయిపోయినాయి, తీగలైపోయినాయి, ఎక్కడెక్కడో వచ్చాయి, పళ్ళు, పూలు, కాయలు అన్నీ పుట్టాయి. అందులోంచి ఆ జీవంలోంచి మధ్యమ పురుగులు, పుట్రలు, దాంతోపాటు ఎగిరేవి, పాకేవి, తేలేవి, దాంతోపాటు 2 చేతులు 2 కాళ్ళతో చివరికి మాట్లాడగలిగేవాడు వైఖరి. పరాపశ్యంతి మధ్యమ వైఖరి 4 స్వరూపాలని జగత్తులో విలసింపజేసింది. ఆ విలసింపజేసినటువంటి తల్లి ఈ 4 విభూతుల్ని మొత్తం జగత్తంతా చేసే లోపల ఏమైంది? ఏవి ఎక్కడ ఉండాలి, ఏది ఎలా ఉండాలి, ముందు అన్నీ కొనేస్తాం. ఇంటికి పార్సల్స్ అమెజాన్ నుంచి వచ్చేసాయి,
డబ్బాలు ఇంట్లో నిండిపోయినాయి. ఓ ఫైన్ డే కాస్త సమయం చూసుకున్నాక ఏం చేస్తాం? ఆ డబ్బాలన్నీ ఓపెన్ చేసి ఏ వస్తువు దేనికోసం తెప్పించాం, ఏ మూల పెడితే ఇది అందంగా ఉంటుందో ఆ మూల ఆ వస్తువుని పెట్టుకుంటూ ఉంటాం. అలా ఇల్లంతా సర్దుకుంటాం. అలా సర్దుకునే ప్రాసెస్ని మొత్తం జగత్తంతటిని కూడా అకారాది క్షకారాంత పర్యంతము ఉన్నటువంటి అక్షర వైభవంతో కూడుకున్నటువంటి శబ్ద తరంగాలతో దాన్నే మహా ఓంకార స్వరూపంగా భావిస్తూ అమ్మవారు సృష్టి యొక్క రచననంతటిని కూడా సమంగా సర్దుతూ వచ్చిందట. ఆ సమంగా సర్దుతూ ఈ జగత్తునంతటినీ కూడా సమయాచార స్వరూపంగా మార్చింది. ఆ సమయము అందుకనే సమ అనబడేటువంటి వస్తువులోంచే సమయం వచ్చింది. దాన్ని సమంగా వాడుకోకపోతే కాలాన్ని ఏమవుతుంది? మరణం అనేటువంటిది ఎప్పుడు వచ్చి కబళిస్తుందో తెలియడానికి అవకాశం లేదు. సమంగా దేన్ని స్వీకరించకపోతే ప్రతిదానిలోంచి అపసవ్యంగా ఉన్న విషయాలే అర్థమవుతూ ఉంటాయి. సమంగా తినకపోతే ఆహారం అరగడానికి అవకాశం లేదు. ఏది తినాలో ఎప్పుడు తినాలో లలితా సహస్రనామంలో ఉంటుంది. ఏవేవి నైవేద్యం పెట్టాలో ఆ నైవేద్యం పెట్టడం ఎలా చేయాలో, ఎలా చేసినవి ఎలా స్వీకరించాలో, ఏ సమయాల్లో స్వీకరించాలో, ఎప్పుడెప్పుడు స్వీకరించాలో, ఎంత స్వీకరించాలో, ఇవన్నీ కూడా సమమైనటువంటి స్థాయినే. భర్తతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఇంట్లో అత్తగారిగా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, కోడలుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బిడ్డగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఇంకో ఇంటికి అతిథిగా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా సమమైనటువంటి వ్యక్తిత్వానికి తార్కాణాలు. ఆ వ్యక్తిత్వం ఇందులోంచి వస్తుంది. లలితా సహస్రనామాన్ని మొత్తం 1000 నామాలతో వసిన్యాది వాగ్దేవతలంతా మనకిస్తే దాన్ని ఋషులందరూ కూడా చక్కగా స్వీకరించి హయగ్రీవ స్వామి ద్వారా అగస్త్యుల వారి ద్వారా లోపాముద్రాదేవి, వారందరి ద్వారా మొత్తం జగత్తుకి ఇంకా సులువైనటువంటి పదాలతో ఇచ్చేటువంటి ఋషిగా మనకి వ్యాస భగవానుడు, ఇంతమంది ఈ ఒక్క పని కోసం పూనుకుని మనకి 1000 నామాలతో కూడుకున్నటువంటి లలితా సహస్రనామాన్ని ఇచ్చారు. ఆ సహస్రనామాన్ని ఇస్తూ మొట్టమొదటి పాదం ఏం చెప్పారు? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. విడిగా ఆలోచిస్తే ఎవరైనా సరే మనిషిగా పుట్టినటువంటి వాడు ఎలా ఉండాలి? శ్రీమాత అన్నారు. అంటే అమ్మగా ఉండవయ్యా, అమ్మ భావన లోపల ఉండాలి. జగత్తుని దేన్ని చూస్తున్నా, ఎటువైపు చూస్తున్నా, ఎంత జగత్తులోకి నువ్వు ప్రయాణం చేస్తూ పోతున్నా, నీ ఎదురుకుండా ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా నీకు బిడ్డగా గనక నీకు కనపడితే, ఆ భావన నీలో గనక పూనుకుపోయి ఉంటే, ఆ బిడ్డలా జగత్తును నువ్వు చూడగలిగితే, బిడ్డలా జగత్తును చూడడం అంటే రాళ్ళని, రప్పల్ని, చెట్లని, మొక్కల్ని చూడడం కాదు, పశువు పక్షాదులని ఇంక్లూడింగ్ నీతో పాటు సమంగా మాట్లాడుతూ, నీకు ఎదురు మాట్లాడుతూ, నీ గురించి తెగుడుతూ, వెనకాల నిన్ను గోతులు తవ్వుతున్నటువంటి వాడిని కూడా బిడ్డగానే భావించి తల్లిగా నువ్వు గనక వాళ్ళ ముందు ఉండగలిగితే అప్పుడు నీ స్థాయి ఏంటి? అమ్మండి, అమ్మలా ఆలోచిస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? పిల్లవాడు విసిగించినా సరే, మాట వినకపోయినా సరే, పళ్ళన్నిట్లో మంచి పండు తీసి వాడి కోసం అట్టు పెడుతూ ఉంటుంది. ఎంత కోపం వచ్చినా సరే దిగమింగుకుని వాడిని ఎలా మాట్లాడితే వాడు మాట మళ్ళీ వినగలిగే స్థాయిలో ఉంటాడో ఆ స్థాయికి తెచ్చుకుని తన స్వరాన్ని, తన ఎమోషన్స్ని అలా మాట్లాడుతూ ఉంటుంది. అలా స్థాయిని ఎదురుకుండా ఉన్న ప్రపంచమంతా కూడా నా బిడ్డనే భావన కనుక నాలో ఉంటే ఎవరి మీద కోపాలు, ద్వేషాలు, అసూయలు ఉండడానికి అవకాశం లేదు. భావన బిడ్డ అనబడేటువంటి భావంతో ప్రతి వాళ్ళతోనూ సౌమ్యంగా, లావణ్యంగా మాట్లాడతాం కనుక మొదటి 20 శ్లోకాలు లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో ఆ 20 శ్లోకాలను ఏమని చెప్పారు? లావణ్య లహరి అన్నారు. ఏమండి, ఇప్పటిదాకా మీరు 16 అక్షరాలతో కూడుకున్నటువంటి పాదము, రెండు పాదాలతో కూడుకున్నటువంటి పాదద్వయంతో కూడుకున్నటువంటి శ్లోకము, 32 అక్షరాలని, ఆ 32 అక్షరాలే మన నోట్లో ఉండే పళ్ళు, దాన్నే మనం అమ్మవారు చదివేందుకు కావలసినటువంటి శక్తిని మనకు అనుగ్రహించేటువంటివి, దాంతోపాటు 16, 32 మణిద్వీపంలో అమ్మవారిని చేరుకునేటువంటి ఆ మెట్లతో సమానం ఇవన్నీ చెప్పారు. మరి ఇప్పుడు లావణ్య లహరి అంటున్నారు, మరి దీన్ని ఎలా విభజించారు? మనలో కాస్త సాధనలో ఉన్నవాళ్ళు, గురువు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. చక్రాలండి, షట్చక్ర సాధన చేస్తున్నాం అంటారు. షట్చక్ర సాధన చేస్తున్నామంటారు. ఆ షట్చక్రాలు ఏమిటి? ఒకటి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. ఇవి షట్చక్రాలు. షట్చక్ర సాధన చేసిన తర్వాత ఎటువైపు ప్రయాణం? ఆజ్ఞ ఇక్కడేగా. మరి సహస్రారం ఎక్కడుంది? ఆ సహస్రారాన్ని చేరుకోవాలంటే ఎలా వెళ్ళాలి? ఇంకో 3 వ్యవస్థలు ఏర్పాటు చేసింది సాధనా మార్గం. అది చాలా కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది యోగా స్వరూపంగా. అసలు ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మరంధ్రం అని చెప్తాం. మన మాడు మీద ఇక్కడ ఉండేది బ్రహ్మరంధ్ర స్థానం.
ఈ బ్రహ్మరంధ్రానికి సరిగ్గా అగ్నిస్థానాన్ని ఆంచి దాన్ని నీటి స్థానం అంటే జలస్థానం దాకా కనుక ప్రయాణం చేసి పంచభూతాత్మకమైన జగత్తుని ఎవడైతే దాటి ఉంటాడో అటువంటి వాడికి సహస్రార ప్రాంతం గోచరమవుతుంది. ఆ స్థానానికి వెళ్ళగలిగేటువంటి అవకాశం వస్తుంది. ఇదంతా కూడా సాధనా మార్గాల్లో ప్రయోగాలే తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవకాశం లేదు, అసలు వెళ్ళలేం కూడా. ఇది సహస్రార ప్రాంతం. దీని కొన చిటికిన వేలు కొన సహస్రార ప్రాంతం స్టార్ట్ అవుతుంది. ఆ సహస్రార ప్రాంతం దాటిన తర్వాత తురియా స్థితి, ఆ తురియా స్థితి దాటిన తర్వాత తురియాతీత స్థితి. ఈ మొత్తం కలిపితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 9 చక్రాలు. మనిషి దాటవలసింది ఎన్ని అంటే 9. ఆ 9 దాటితే ఉంది ఆ తురియాతీత స్థితి బిందు త్రికోణ వసుకోణలో బిందు స్థానం. అదే లలితా సహస్రనామంలో చిట్ట చివరి నామం శ్రీ శివ శివశక్యైక్య రూపిణి లలితాంబిక. ఆ లలితాంబిక ఎక్కడుంది? తురియాతీత స్థానంలో ఉంది. ఆ తురియాతీతలో ఉన్నటువంటి తల్లిని పట్టుకోవాలి అంటే మూలాధారంలో ప్రయాణం మొదలెట్టాలి. ఆ మూలాధారంలో ప్రయాణం మొదలెట్టాలంటే నువ్వు ఎలా ఉండాలి? జగత్తుకి తల్లిగా ఉండాలి. ఆ తల్లితనం రావాలంటే ఏం చేయాలి? మొదటి 20 శ్లోకాలు చదువుకోవాలి. లలితా సహస్రనామాన్ని మొత్తం 20 మొత్తం 9 భాగాలు చేశారు. ఆ 9 భాగాల్లో మొదటి 20 శ్లోకాలు ఏమండి ఏంటో నేను ఏం మాట్లాడుతున్నా అవతల వాళ్ళకి తప్పైపోతుందండి, ఎవరూ నా మాటని పాజిటివ్గా తీసుకోవట్లేదు, ఎప్పుడు నేనేం మాట్లాడినా గొడవ అయిపోతుంది, లేకపోతే సగం మంది నాతో మాట్లాడడం మానేస్తారు. అసలు నా మాటని నేను ఎలా బాగు చేసుకోవాలి? ఆ మాటని బాగు చేసుకోవాలంటే నేను ఏం చేయాలి? నాకు ఏమైనా మంత్రం ఇవ్వండి అంటారు. ఏ మంత్రం అక్కర్లా, ఏ మంత్రం అక్కర్లా, ఒకటే మంత్రం లలితా సహస్రనామం. ఎందుకు? జగత్తులన్నింటికి కూడా ఆవిడే తల్లి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ. ఆ తల్లిని పట్టుకుంటే ఏం జరుగుతుంది? మనకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా తల్లిని చూస్తూ ఉంటే తల్లిలా మారిపోతూ ఉంటాం. ఒక గురువు ఉంటాడు, ఆ గురువుని తదేకంగా చూస్తుంటాం. గురువు ఉపదేశాలు ఇవ్వక్కర్లా, గుర్తుపెట్టుకోండి. తదేక నిష్ఠతో గురువు నిరంతరం చూస్తూ ఉంటే చాలు, ఆ గురువుని అనుగమిస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా బ్రహ్మోపదేశం వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం చూడవలసిన తల్లి ఎవరు? లలితా స్వరూపిణి అనేటువంటి షోడశీ మహాస్వరూపం. ఆ తల్లిని నిరంతరం చూస్తూ 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 ఉన్నాం. ఆ తల్లిలా ఉండడానికి ఇష్టపడతాం, ఆ తల్లిలా మారిపోతూ ఉంటాం. అద్దంలో చూసుకోగా ఇది నేను అని గుర్తుపడతాం. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఒక పాకుతూ అప్పుడే తను తెలుసుకొని పిల్లవాడు ఇంకా ఉంటాడు. అద్దం ముందుకు వెళ్తాడు, వెంటనే ఏం చేస్తాడు? అద్దం వెనకాల ఎవరో ఉన్నారనుకుని మళ్ళీ అద్దం వెనకాల చూస్తాడు. వాడి రూపం ఏంటో వాడికి తెలియదు, ఇది నేను కాదనుకుంటాడు. అందుకే అద్దంలో మొహం కనబడంగానే వెంటనే అద్దం వెనకాల ఇలా తొంగి చూస్తాడు, ఎవరో ఉన్నారని. మళ్ళీ ఇటు చూస్తాడు, మళ్ళీ అటు చూస్తాడు, మళ్ళీ ఇటు చూస్తాడు. ఎప్పటికో కొన్నాళ్ళు అట్లా ప్రాక్టీస్ అవ్వగా ఇది నేనని గుర్తుపడతాడు. ఆ ఇది నేనని గుర్తుపట్టాలి. ఆ ఇది నేనని గుర్తుపట్టాలంటే 20 మెట్లు ఎక్కాలి. ఆ 20 మెట్లతో దాదాపుగా 60 నామాలు ఉపాసన చేయాలి. ఆ ఉపాసన చేస్తే మొదటి 20 నామాల్లో మనకి లావణ్యం అనేటువంటిది అర్థమవుతుంది. ఆ లావణ్యం ఎలా ఉండాలి? లోకానతీత లలితే లలిత తేన చోచ్యతే. లోకంలో ఉన్నటువంటి అందాన్నంతటినీ రాశీభూషంగా తెచ్చి ఒక చోట పోస్తే అది ఎంత అందంగా ఉందంటే మా లలితాంబిక లాగా ఉంది అంటుంది లలితా సహస్రనామం. కనుక అమ్మ ఎలా ఉండాలి అంటే మా అమ్మలా ఉండాలి. మా అమ్మ ఏం చేసింది? నన్ను ఎప్పుడూ బాగా చూసుకుంది. ఈ నేనెవరు? ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఈ నేననబడేటువంటి అనిపిస్తున్నటువంటి ఈ శరీరము బాగా చూసుకుంటూ ఉండాలి. ఆ బాగా చూసుకుని బాగా దాన్ని చక్కగా ముద్దు చేసి మురిపెం చేసి ఇది మాయా అని తెలుసుకోగలిగితే లావణ్య లహరిలో ఉన్నటువంటి ఆ లావణ్యత్వం, అదే శ్రీమాతా స్వరూపం అర్థం. అమ్మగా మారాలి. జగత్తులో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా, మనిషిగా పుట్టిన ప్రతి వాడు ఎలా మారాలి అంటే అమ్మగా మారాలి. అమ్మగా ఎలా మారాలి? నా మాట ఎలా అందరికీ బాగుండాలి, నేనేం మాట్లాడినా ఒక మంత్రం ఎలా అవ్వాలి? లావణ్య లహరి పట్టుకుంటే అవుతుంది. ఏమంటే లలితా సహస్రనామాన్ని ఇలా విభజించి చదవచ్చా? 20 శ్లోకాలు చదివేసి ఇప్పుడు ఆపేసేస్తే పాపం వస్తుందేమో. అసలు మొత్తం 182.5 వాక్యాలు చదివితే పుణ్యం వస్తుందని ఎవరైనా చెప్పారా? పుణ్యం వస్తుందని ఎవరన్నా చెప్పారా? 182.5 పాదాలతో కూడుకున్నటువంటి లలితా సహస్రనామాన్ని చదివితే పుణ్యం వస్తుంది పక్కా. చేతులెత్తండి. రాదా? మరి ఎందుకు చదువుతున్నారు? రానప్పుడు ఎందుకు చదువుతున్నారు? వస్తుంది అనుకుంటే ఎందుకు ధైర్యంగా లేపలేకపోతున్నారు? కారణం ఏమిటి? అందులో ఉన్నటువంటి విషయం తెలీదు. చదివితే మంచిదని చెప్పారు, చదివేస్తున్నాం అంతే. నోటికి వచ్చేసింది, చదవగా చదివేస్తున్నాం, కళ్ళు మూసేసుకున్నాం, చదువుతున్నాం. మనసు ఎక్కడుంది? తెలియటల్లా. కనుక ఏ లావణ్యం మనకి
లోపలికి రావాలో, మన వ్యక్తిగతంగా మన వ్యక్తిత్వం అవ్వాలో లావణ్యం అనేటువంటిది, ఆ లావణ్యాన్ని పట్టుకోవాలి అంటే మనసు కుదురుకోవాలి. కనుక 20 శ్లోకాలే మొత్తం లలితా సహస్రనామం అక్కర్లా, ముందు 20 శ్లోకాలు. అమ్మ నాకు ఎవరితో మాట్లాడినా సవ్యమైన మాట రావాలి, ఆ మాట దగ్గర ఆగిపోకూడదు, అది భావనలోకి రావాలి. ఆ భావన వైపు వెళ్ళాలి అంటే చాలా ప్రయత్నం చేయాలి. కనుక ముందు నీ అమ్మతనాన్ని నాకు కనికరించు తల్లి అని శ్రద్ధగా కొన్నాళ్ళ పాటు. అందరూ అంటారు నాకేదో భయం వేస్తోందండి, ఇందాక కూడా ఎవరో ఒక అమ్మాయి అడిగింది, పాప నాకు భయం వేస్తోందండి, ఏదో ఆందోళన లోపల. ఏం చేయాలి? అమ్మ పక్కనుంటే ఎలా ఉంటుంది? మనసు చాలా అలజడిగా ఉంది, అమ్మ పక్కనుంది, ఏమవుతుంది? అమ్మ ఉందిగా పర్వాలే. అమ్మకేం తెలియకపోవచ్చు, అమ్మకేదో ఇబ్బంది కలగచ్చు, ఆవిడ 80 ఏళ్ళు 90 ఏళ్ళ మనిషి కావచ్చు, అమ్మ పక్కనుంటే ఆనందం, అన్ని ఆందోళనలు పోతాయి. లలితా సహస్రనామంలో లావణ్య లహరి అమ్మతత్వం. ఆ అమ్మని కనుక గట్టిగా పట్టుకుంటే అమ్మ ఏం చేస్తుంది? నీ ఆందోళనలన్నింటినీ తీసేస్తుంది, నీ భయాలన్నింటినీ తీసేస్తుంది. లావణ్య లహరిలో ఉన్నటువంటి 20 నామాల్ని నిరంతరం ఉపాసనా మార్గంలో తీసుకుని కనుక చేసుకోగలిగితే ఇటువంటి అద్భుతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఆ లావణ్య లహరి పోయిన తర్వాత ఏమొస్తుంది? మరాళి మందగమన మహాలావణ్య సేవది, అది 20వ శ్లోకంలో 2వ పాదం. ఆ లావణ్య లహరి అయిపోయిన తర్వాత నామంలోకి వస్తాం. సర్వారుణానవధ్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. శివుణ్ణి స్వాధీనంలో పెట్టుకుందిట, సర్వాభరణ భూషితురాలే ఉందిట. అంటే అర్థం ఏమిటి? అమ్మవారు ఎలా కనబడింది? అలంకారంతో 7 వారాల నగలు పెట్టుకుని, పెద్ద పట్టుచీర కట్టుకుని, భర్త అలా కూర్చుని ఆవిడ అలా కూర్చోపెట్టి, చెప్పు ఏం కావాలో చెప్పు నేను తెచ్చిస్తాను, నువ్వు లేవకన్నాడు అనుకో. అలాంటి భార్యాభర్తలు ఇద్దరిని చూస్తే ఏమనిపిస్తుంది? అబ్బా ఇలా ఉండాలండి, మా ఆయన కూడా ఇలా ఎప్పటికీ మారుతారు అనిపిస్తుందా? అనిపించదా? కదా, అవునా కదా? ఏం వైభవం అండి ఆవిడది అంటాం, ఏం వైభవం అండి ఆవిడది. నిజంగా కూర్చుంటే పనివాళ్ళు, లేస్తే పనివాళ్ళు, మొగుడ గీసింది దాటలు, ఇంకా 7 వారాల నగలు ఉన్నాయి, ఇంకేమైనా కొత్త వారం పుడుతుందేమని వెయిట్ చేస్తున్నాడు, బీరువాళ్ళు నిండిపోతున్నాయి, లాకర్లు. ఇది వైభవం అంటే అనుకుంటాం. ఆ తర్వాత వచ్చేది వైభవ లహరి, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటుంది. అమ్మ ఎలాంటిదో తెలుసా? అమ్మ గురించి తెలుసుకున్నావు, అమ్మ ఎలాంటిదో తెలుసా? అమ్మ ఉంటే ఇన్నాళ్ళు చాలు, కానీ మా అమ్మ ఎలాంటిది ఏమంటారు? మా అమ్మ ఎలాంటిది? ఐఏఎస్ ఆఫీసర్ తెలుసా? పిల్లలందరూ స్కూల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మ ఎవరో తెలుసా? ఈ డిస్ట్రిక్ట్కి ఒక పెద్ద ఆఫీసర్ అంటాడు. ఏ పెద్ద ఆఫీసర్? మా నాన్న అంతకన్నా పెద్ద ఆఫీసర్ అని ఇంకోటి చెప్తాడు. కాదు నేను గొప్ప, మా అమ్మ గొప్ప అని చెప్పుకోవడానికి వీడు ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తాన్ని రాసుకొస్తాడు. అమ్మ నువ్వేం చదివావు, నువ్వు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నావు, నీ సంతకం ఎలాంటిది, నీ చుట్టూతో రోజు కారు ఎందుకు వస్తుంది, పోలీసులు కనిపెట్టుకుని ఎందుకు వస్తారు, నీ రిజిగ్నేషన్ ఏంటి చెప్పు, ఇవన్నీ అడుగుతాడు పిల్లవాడు. అవునా కదా? ఎందుకు ఇదంతా తెలుసుకోవడం? మా అమ్మ ఇలాంటిదని చెప్పుకోవడం. ఇప్పుడు మా అమ్మ ఎలాంటిది? మృదువుగా మాట్లాడుతుంది, సరళంగా మాట్లాడుతుంది, ప్రేమగా ఉంటుంది, ఎవరిని బాధించదు, ఎవరిని బాధ పెట్టేటట్లు ఉండదు, అందరి బాధలు తీరుస్తుంది. అందరి బాధలు తీరుస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి తల్లి అసలు ఎలా ఉంటుంది? ఆ తల్లి వైభవం ఏమిటి? ఆ తల్లి ఎందుకు వచ్చింది జగత్తులోకి? నాలో పుట్టినటువంటి పురుగుల్ని తీసేయడానికి వచ్చింది, భండాసుర వధ చేయడానికి వచ్చింది. ఆ భండాసుర వధ క్రమంలో వారాహిని, శ్యామలాదేవిని, ప్రత్యంగిర అమ్మవారిని, భగళాముఖి అమ్మవారిని, ఇలాంటి అమ్మవార్లందరినీ తనలోంచి సృజించి ఎక్కడ ఏది అస్త్రాన్ని వేస్తే అక్కడ అటువంటి రాక్షసుడు పోతాడు. ఆ రాక్షసులందరూ ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? మనలో ఉన్నారని ఎలా చెప్తాం? మరి లలితా సహస్రం అంతా షోడశి స్వరూపం కదా, అది 32 మెట్లతో సమానం కదా, అమ్మవారి బీజాక్షరాలు కదా, నోట్లో ఉన్న పళ్ళు కదా, లేకపోతేనేమో ఇంకేదో మెట్లు కదా. మరి ఇప్పుడు మళ్ళీ మనలోనే ఉన్నాడు భండాసురుడు అంటే ఇప్పుడు అమ్మవారు మనలో ఉందా బయట ఉందా? వెంటనే డౌట్ వస్తుంటుంది. అది భావన చేయాలయ్యా అంటాడు. అమ్మవారు ఎదురుకుండా ఉందా, నీలో ఉందా, గుళ్ళో ఉందా, శృంగేరి శంకరమఠం కర్ణాటకలో ఉందా, ఎక్కడుంది అమ్మవారు అంటే భావన చేయవయ్యా అంటాడు. ఆ భావన ఎందులోంచి వస్తుంది? తర్వాత 21వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా వచ్చినటువంటి 20 శ్లోకాలు లావణ్య లహరి అయితే, 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా అమ్మవారి యొక్క వైభవాన్నంతా తెలిపేది వైభవ లహరి అయితే, ఏది భావన చేస్తే ఆ తల్లితత్వాన్ని ఎక్కడ నువ్వు ఆలోచించి విచారణ చేస్తే ఎక్కడ దీపం వెలుగుతుందో, ఆ వెలుగుతున్న దీపం ఏదైతే ఉందో అది తల్లి అని తెలుస్తుందో, ఆ తల్లిని పట్టుకుంటే కాదు ఆ తల్లిని నిరంతరం చూస్తూ నువ్వు ధ్యానమగ్నురాలివైతే జగత్తంతా ఆ దీపం దేదీప్యమానంగా వెలుగుతూ, ఆ దీపకాంతిలోనే భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, ఆ దీపకాంతి వెలుగులోనే జగత్తంతా గోచరం అవుతుంది తప్ప ఈ జగత్తు ఇంకో దాంతో నీకేం గోచరం అవ్వట్లేదనే విషయం నీకు అర్థమవుతూ ఉంటుంది.
అవునా కదా? కనుక ఇప్పుడు తల్లి ఎక్కడుంది? లోపల దీపంగా ఉంది. ఆ తల్లి ఎక్కడుంది? ఇక్కడే ఉందా? కాదు, అన్నిట్లోనూ ఉంది. కనుకనే అన్నీ కదులుతున్నాయి, అన్నిటికీ ఒక రూపం ఉంది, అన్ని రకాల విచారణలు మనకు కలుగుతూ ఉన్నాయి. ఇంత లోకం కనపడుతుందండి. ఇప్పుడు ఆ తల్లి ఎక్కడుంది? ఈ జగత్తుకంతా పైన సూర్యస్వరూపంగా ఉంది, ఈ జగత్తుకంతటికి రాత్రి స్వరూపంలో చందమామ రూపంలో ఉంది. ఈ రెండు రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తూ మనకు కావాల్సినటువంటి పోషణాభారాన్ని అంతా తాను వహిస్తూ ఉంది. అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ ఉన్నాం. అందుకనే తత్వపరంగా లలితా సహస్రనామాన్ని చూస్తే, వేదాంతపరంగా నిన్న శలాక రఘునాథ శర్మ గారు అసలు వారికి నమస్కరించుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. మహామహోపాధ్యాయ వారు, 84 సంవత్సరాల వారు, ఇప్పటికీ పుస్తకాన్ని చూడకుండా సర్వమైనటువంటి పురాణాలు చెప్పగలిగినటువంటి వారు. అటువంటి మహామహులందరూ వచ్చి ఈ పీఠం మీద కూర్చున్నారు అంటే, ఇటువంటి ప్రాంగణంలో మనందరం ఉన్నాము అంటే ఎంతో కొంత పుణ్యం చేసుకునే తప్ప అవకాశం రాదు కదా. కనుక వేదాంతపరంగా లలితా సహస్రనామానికి సౌందర్య లహరికి విశేషంగా చెప్తూ ఉంటారు. మరి తత్వపరంగా కొన్ని రకాల భాష్యాలు చెప్తూ ఉంటారు. మరి మనకు అర్థమయ్యే విధానంలో కూడా లలితా సహస్రనామానికి సౌందర్య లహరికి భాష్య ఉండాలిగా. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాసాఢ్య క్రోధాకారాంకు సోజ్వల. మనం ఇదివరలో 3-4 సార్లు లలితా సహస్రనామ భాష్యం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఉదయిస్తున్నటువంటి సూర్యుడు 1000 సూర్యుళ్ళు ఒకసారి ఉదయిస్తే, ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యుళ్ళ స్వరూపంగా వచ్చినటువంటి తల్లి, ఆ తల్లి చేతిలో 4 ఆయుధాలు ఉన్నాయి. ఆ 4 ఆయుధాలు మనలో ఉన్నటువంటి రాగాన్ని, అహంకారాన్ని, మోహాన్ని, వీటన్నిటిని కూడా తీసేస్తూ ఉంటుంది. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, క్రోధాన్ని కూడా తీసేస్తూ ఉంటుంది. అటువంటి తల్లి మా అమ్మ అని నమస్కారం చేసుకుంటాం. దీన్ని ఒక రోజుకి మనం తీసుకోవాలంటే, ఉద్యద్భాను అంటే సూర్యుడు ఉదయించే సమయానికి జగత్తునంతా పోషణాభారాన్ని తన మీద వేసుకుని సృష్టి స్థితి లయ తిరోధానములు అనేటువంటి 4 కృత్యాలని నిరంతరం చేస్తూ, అనుగ్రహం అనేటువంటి వర్షాన్ని నిరంతరం జగత్తు మీద వర్షిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి ఏం చేస్తుంది? మనకి రోజంతట్లో కోపం వస్తూ ఉంటుంది, అహంకారం వస్తుంది. నేను చేసా ఈ వంట, ఈ ఇల్లు నాది, ఈ వస్తువు నాది, నా మాట వినండి. ముగ్గురితో పోట్లాడుతూ ఉంటాం కదా, మీరు చెప్పేది నా మాట వినండి అంటూ ఉంటాం. అవునా? అహంకారమేనా అది? అహంకారం. దాంతోపాటు నేను, నాది, నాకు, నేనే, ఇలాంటివన్నీ ఒక రోజులో వస్తూ ఉంటాయి, రాకుండా ఏ మనిషికి వెళ్ళదు. ఆ రోజులో వచ్చినటువంటివన్నిటినీ కూడా కేవలం అమ్మవారి స్వరూపాన్ని చూస్తూ ఎవడైతే ధ్యానిస్తాడో, ఆ ధ్యానించేటువంటి వాడికి రోజంతటినీ కూడా ఎంత అపసవ్యంగా ఉన్నా సవ్యంగా సమంగా మార్చగలిగేటువంటి అనుభూతిని ఇచ్చేటువంటి తల్లి కనుక ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఆ చతుర్బాహువులే ఇప్పుడేమిటి? 4 సమయాలు: ఉదయకాలము, మాధ్యాహ్నిక కాలము, సాయంకాలము, రాత్రికాలం. ఈ 4 కాలాలుగా తన యొక్క చేతుల్ని విస్తృతం చేసి అందులో జగత్తులో ఉన్నటువంటి మనుషులందరికీ కలిగేటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఉపశమింపచేసి వాటి యందు శాంతత్వాన్ని నిబిడీకృతం చేసి దాని ద్వారా జగత్తుని పోషిస్తున్నటువంటి తల్లి ఉద్యద్భాను సహస్రాభ. ఇంత వివరాన్ని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి విషయానికి చెప్పుకుంటే, ఒక రోజు మొదలెట్టడం శ్రీమాతతో మొదలెడితే రోజు అంతం శ్రీ శివశక్తి ఏకరూపిణి లలితాంబిక. అదే భూప్రత్రయం నుంచి బిందువు దాకా జీవుడు చేసేటువంటి నిరంతర ప్రయాణం. కనుక ఒక రోజు మొత్తం కలిపితే లలితా సహస్రనామం. ఒక 25 నిమిషాలు కూర్చుంటే చదివేది లలితా సహస్రనామం కాదు. ఒక లలితా సహస్రనామాన్ని నువ్వు చదివావు అంటే ఒక అరగంట సేపు కూర్చుని మీ 23.5 గంటల సమయము ఆ లలితా సహస్రనామం అరగంట చేసిన పారాయణకి దేదీప్యమానంగా వెలుగుతూ, ఇంకా ఏ తప్పు జరిగినా, ఏ ఒప్పు జరిగినా ఇది నేను కాదు, నేను చేయకూడదు అనేటువంటి విభూతి ఆ తల్లి నాకు అనుగ్రహించాలనేటువంటి ధార్మికతతో ఎవడి ప్రయాణం అయితే జరుగుతూ ఉంటుందో అటువంటి వాడికి అమ్మవారు భావనాలహరిగా, చైతన్యలహరిగా, ఆనందలహరిగా అనుగ్రహిస్తూ ఉంటుంది. 1వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా లావణ్యలహరి, 21వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా వైభవలహరి, 41వ శ్లోకం నుంచి 60వ శ్లోకం దాకా భావనాలహరి, 61వ శ్లోకం నుంచి 80వ శ్లోకం దాకా ఆనందలహరి, 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా చైతన్యలహరి అంటాం. నాకు నిస్సత్తుగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, మిగతావన్నీ వదిలేసి 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా చదువుకో. కుటుంబ పరిస్థితులు బాగాలేవండి, మనస్సు ఆందోళనగా ఉంది, 81వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా చైతన్యం కోసం చదువుకుంటే 61వ శ్లోకం నుంచి 80వ శ్లోకం దాకా ఆనందం కోసం చదువుకో. ఇవన్నీ కలిపి చదువుకో. ఇవి నాకు వస్తాయనే భావనతో చదువుకో. ఈ 5 కూడా లౌకికంగా నీకు కావాల్సినటువంటి విభూతుల్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే లౌకికంగా కావాల్సిన విభూతి అమ్మవారి అనుగ్రహం ద్వారా లభిస్తుందో ఇంకా కావాల్సిందేంటి? నా పిల్లలు సెటిల్ అయిపోయారు, అల్లుల్లో కోడళ్ళలో మంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మళ్ళీ కడుపున పిల్లలు పుట్టారు,
పిల్లలు పుట్టాక ఇప్పుడు నేను చేయాల్సిందేంటి? నా కోసం ఇన్నాళ్ళు ఏం చేశాను, నా కుటుంబం, నా వాళ్ళు, వీళ్ళు బాగుండాలి అని వీళ్ళ కోసం తాపత్రయపడిపోతూ, వీళ్ళ కోసం ఉపవాసాలు ఉంటూ, వీళ్ళ కోసం పారాయణలు చేస్తూ, వీళ్ళ కోసం గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తూ, వీళ్ళ కోసం అరుణాచలం వెళ్ళి, వీళ్ళ కోసం లేకపోతే ఇంకో కంచెండి, వీళ్ళ కోసం శృంగేరి వెళ్ళి, వీళ్ళ కోసం ఇంకెక్కడికో వెళ్ళి, అక్కడెక్కడో ఎవరో బాబా విభూతిస్తే ఏదో అయిపోతుందంటే అక్కడికి పరిగెత్తి నానా పరిగెత్తాను. నేను తినకపోయినా అందరికీ కావాలని ఇన్నాళ్ళు స్వార్థపడ్డాను. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడు ఆ స్వార్థం ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సిందేంటి? నేను బాగుపడాలి. ఇన్నాళ్ళు ఉన్నది స్వార్థమా? నేను బాగుపడాలనుకోవడం స్వార్థమా? స్వార్థం అంటే ఏమిటి? నాదని ఇన్నాళ్ళు ఏదనుకున్నానో అది ఎవరి దారిన ఎవరి రెక్కలు వాళ్ళకు వచ్చి వాళ్ళు ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఉండిపోయిందేంటి? నేను. నాకు ఇప్పుడు ఏం కావాలి? నన్ను నేను ఉద్ధరించుకోవడానికి కావాల్సినటువంటి మార్గం కావాలి. ఇది అసలైన స్వార్థము. అటువంటి స్వార్థపూరితమైనటువంటి మార్గంలోకి వెళ్ళగలిగితే అది సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యాలని 4 మార్గాలను ఇస్తుంది. అది లలితా సహస్రనామంలో 101వ శ్లోకం నుంచి 120వ శ్లోకం దాకా సాలోక్య లహరి అంటాం. 121వ శ్లోకం నుంచి 140వ శ్లోకం దాకా సారూప్య లహరి, 141వ శ్లోకం నుంచి 161వ శ్లోకం దాకా సామీప్య లహరి, 161వ శ్లోకం నుంచి 180వ శ్లోకం దాకా ఏవైతే శ్లోకాలు ఉన్నాయో సాయుజ్య లహరి. ఆ సాయుజ్య లహరి చివరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుతుంది? శ్రీ శివ శివశక్యైక్య రూపిణి లలితాంబిక, శ్రీచక్రరాజ నిలయ, శ్రీమత్ త్రిపుర సుందరి, శ్రీ శివ శివశక్యైక్య రూపిణి లలితాంబిక. తర్వాత నామం ఏమిటి? శివశక్యైక్య రూపిణి లలితాంబిక అయిపోయింది. మరి అయిపోయిన తర్వాత నామం ఏమిటి? జీవుడు పరమేశ్వరుని చేరిపోయాడు. అంటే చిట్ట చివరి పాదానికి నువ్వు వచ్చేటప్పటికల్లా అక్కడికి జీవుడు తాను పొందవలసిన దాన్ని పొందేస్తున్నాడు. 5 మండలాలు అయ్యేదాకా లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి అంటే 100 శ్లోకాలు అయ్యేటప్పటికీ జగత్తులో ఉన్నటువంటి నీకు కావాల్సిన మంచంతా అమ్మవారి ఇచ్చేస్తుంది. 101వ శ్లోకం నుంచి మొదలెట్టుకుని 182వ శ్లోకం వచ్చేటప్పటికల్లా అమ్మవారు తన దగ్గరికి నేను లాక్కోవడానికి కావాల్సిన వ్యవస్థనంతటినీ ఏర్పాటు చేసేసింది. అంటే ఐహికంగా జగత్తులో ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తోంది. తనని పట్టుకుని ఉద్ధరింపబడాలనుకున్న వాళ్ళకి పారమార్థికంగా తన దగ్గరికి తీసుకురావడమే కాకుండా తనలో ఐక్యం చేసుకుని వాళ్ళిద్దరి స్వరూపంగా ఏకాస్వరూపంగా అయ్యేవారిని నిరంతరం కొలుచుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంది. కనుక లలితా సహస్రనామం చదివితే ఏమొస్తుంది? 25 నిమిషాల సమయం వెచ్చింపబడుతుంది. ఆ సమయంతో పాటుగా కొంత కుంకుమ ప్రసాదంగా లభిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అన్నప్రసాదం కూడా లభిస్తుంది. ఇలా లలితా సహస్రనామాన్ని చదివాక మరి గతం ప్రాణమైనటువంటి జగత్తులోకి మరి పుట్టాల్సిన అవసరం లేకుండా ఆ పరమేశ్వరి అయినటువంటి శివశక్త్యాత్మకమైనటువంటి పరమేశ్వరి దగ్గరికి శాశ్వతంగా ఉండిపోగలిగేటువంటి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. కనుక లలితా సహస్రనామం ఎలాంటిది? సమము అని చెప్పాం. అది సమభావాన్ని ఇస్తుంది. జగత్తునంతా సమంగా చూడమని చెప్తూ ఉంటుంది. దాంతోపాటు అందులో సామవేదంలో ఉన్నటువంటి అన్ని రకాల విభూతులు ఉన్నాయి. అందుకని అది సమయాచారము. ఆ సమయాచారము అంటే ఏంటి? ఎక్కడ చూసినా, ఏ నామంలో చూసినా లలితా సహస్రనామాన్ని స్త్రీ స్వరూపంగా చూస్తే లలితా సహస్రనామం అవుతుంది. లలితా సహస్రనామాన్ని పుంస్వరూపంగా కనుక మార్చుకొని చదివితే అది శివ సహస్రనామం అవుతుంది. కనుక శివ సహస్రనామమా లలితా సహస్రనామమా అంటే శివ సహస్రనామం విడిగా శివభక్తుల కోసం చేశారేమో, ఆ శివ సహస్రనామాన్ని స్త్రీలింగంలోకి తీసుకొస్తే లలితా సహస్రనామం కాకపోవచ్చు. కానీ లలితా సహస్రనామాన్ని పుంస్వరూపంగా కనుక చూడగలిగితే లలితా సహస్రనామం శివ సహస్రనామంగా మారిపోతూ ఉంటుంది. కనుకనే సౌందర్యంలో శంకరాచార్య వారు మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పారు? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అమ్మ నువ్వు పక్కనుంటే ఇంకా జగత్తంతా పూర్ణంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసుకి తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తినిచ్చేటువంటి స్వరూపం ఏదైనా ఉంది అంటే అయ్యవారు నువ్వు కలిసి ఉన్నటువంటి స్వరూపాన్ని నేను నిరంతరం చూడగలిగేటువంటి స్థాయి నాలో పెరగాలి. ఆ స్థాయి నాలో పెరగాలంటే ఏం చేయాలి? ఏమంటే నాలో శక్తి కాస్త సన్నగిలిందండి, బాగుండట్లేదు, ఈ మధ్య రావట్లేదంట. మరి రావట్లేదు, ఓపిక లేదు అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఏముందిలేండి, 70 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు పెద్ద అంత ఓపిక కోసం పాకులాడే కన్నా ఉన్న చోట ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది అనుకుంటాం. అంటే లలితా సహస్రనామంలో కూడా 70వ శ్లోకం దాటిన తర్వాత 78లోకి వస్తుంది. ఆనందలహరిలో సగం అవుతుంది.
ఆనందలహరిలో సగం దానికి వచ్చేటప్పటికల్లా జీవుడు ఇంకా మనస్సుని పరిగెత్తించకుండా ఉన్న చోట ఉంచగలిగేటంత స్థాయి రావాలంటే 70వ శ్లోకం దాకా కనుక లలితా సహస్రనామాన్ని నిరంతరం పారాయణ చేస్తూ మనసు నిలవాలనేటువంటి సంకల్పంతో చేసుకుంటే మనసు పరిపరి విధాల పోకుండా స్థాణువులా నుంచి ఉంటుంది. స్థాణువులో ఎవరికి నుంచి ఉంటుంది? ఋషులకు నుంచి ఉంటుందిట. కనుక ఋషిత్వం రావాలి, మనుష్యత్వంలోంచి ఋషిత్వం రావాలి, ఋషిత్వంలోంచి దేవత్వం రావాలి, దేవత్వంలోంచి అమ్మతత్వంలోకి వెళ్ళాలి. ఇన్ని రావాలంటే ఏది మనకి ఇక్కడ సాధనాపూర్తిగా ఉంది అంటే లలితా సహస్రనామం తప్ప ఇంకోట్లేదు. కనుక లలితా సహస్రనామం నిరంతరం 70 శ్లోకాల దాకా కనుక చదువుకుంటూ ఆ 70 శ్లోకాలకి నాకు మనసు నిలవాలనే సంకల్పంతో కనుక చేసుకుంటే మనసు నిలిచి తీరుతుంది. ఎందుకు నిలవదో చెప్తాను అంటుంది అమ్మవారు. కనుక నువ్వు మనసు నిలపాలన్నా, ఆలోచనలు మనసులోకి మరి రాకుండా ఉండాలన్నా, ఉన్న చెత్త బయటికి పోవాలన్నా, ఇంకా ఏ ఆలోచన వచ్చినా అది శివసంకల్పంగా మారాలన్నా, ఇంత విభూతులు రావాలి అంటే లలితా సహస్రనామాన్ని నిరంతరము శ్రద్ధతో కనీసం రాసుకోండి. ప్రతి 20 శ్లోకాలకి ఈ లహరి అనుకుంటూ రాసుకుంటే లావణ్య లహరి దగ్గర ఆనందం కలుగుతాం. అమ్మ నేను అమ్మలా మారే స్థితిని నాకు ఆ అమ్మలా మారితే జగత్తంతా అమ్మగానే చూస్తాం కనుక మిగతా లహరులన్నీ కూడా అనుసంధానం అయిపోయినట్లే. కనుక మొట్టమొదట పట్టుకోవాల్సింది దేన్ని అంటే అమ్మవారి పాదాలని పట్టుకోవడమే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ శ్రీ అనబడేటువంటి అక్షరంతో మొదలైనటువంటి లలితా సహస్రనామం చిట్ట చివరికి 5-6 లైన్లు చెప్పండి. లలితా సహస్రనామం చివరిలో ఉన్నటువంటి శ్రీచక్ర రాజనిలయ ముందు నుంచి ఆబాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరీం అక్కడికి ఆగిపోతుంది. లలితా సహస్రనామం శ్రీమత్ త్రిపుర సుందరి దగ్గర ఆగిపోతుంది. శ్రీమత్ త్రిపుర సుందరి అంటే ఇంకా ఉన్నట్టు. తర్వాత అక్కడికి లలితా సహస్రనామం ఆగిపోవాలి అంటే శ్రీమత్ త్రిపుర సుందరీం ఈంకారాన్ని చేరుతాం. రీకి పక్కన 0 పెట్టాలి. అది అక్కడికి పూర్ణమైనట్టు లెక్క. మొట్టమొదటి బీజాక్షరం ఏమిటి? శ్రీమాత అంటున్నాం కదా. ఆ శ్రీమాతలో మొట్టమొదటి బీజం శ్రీ. చిట్ట చివరి లలితా సహస్రనామంలో నామంలో వచ్చేటువంటి బీజాక్షరం ఈం. ఈం ఆ రెండు కలిపితే శ్రీం. ఇది ఉపదేశం కాదు సుమా, ఇంకా ఉపదేశం వచ్చేసిందని మాత్రం ఇంటికి వెళ్ళిపోకండి. ఇది శ్రీం. కానీ ఉపదేశం లేకుండా లలితా సహస్రనామం చదవచ్చని అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి లలితా సహస్రనామం ఉపోద్ఘాతంలో చెప్పారు, ఫలశ్రుతిలో కూడా చెప్పారు. ఎప్పుడు ఫలశ్రుతిలో చెప్పినా సరే, ఉపోద్ఘాతంలో చెప్పినా సరే, ఎటువంటి ఉపదేశం లేకుండా చదవచ్చు అండంలో అంతరార్థం ఏంటంటే ముందు నేర్చుకోవాల్సింది మాత్రం అమ్మ దగ్గర నుంచి. అమ్మ అంటే ఎవరు? అయ్యోయ్యో మా అమ్మ ఇప్పుడు లేదండి ఏం చేయాలి? అత్తగారు ఉంటే అదృష్టవంతురాలు. ఇవి అమ్మ ఉంటే భోగభాగ్యాలు, అత్తగారు ఉంటే అదృష్టం. ఇద్దరూ లేరు బాబోయ్, మన పని మనమే చూసుకోవాలి. అవునా కదా? వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం మనకి చాలా సుఖం ప్రయాణం. అదేంటండి ఉన్నన్నాళ్ళు పోవాలని కోరుకున్నానే, తప్పు చేశానా అనిపిస్తుంది. అవునా కదా? కనుక మన పైన ఒకళ్ళు ఉన్నారంటే మనం ఎప్పుడు చిన్నగా ఉంటాం, హాయిగా వాళ్ళు ఏం చెప్తే అది చేసేయచ్చు. మనమే చేయాలంటే అమ్మతనం రావాలి, అది చాలా కష్టం. అవునా కదా? కనుక ఈ మొదట ఉన్నటువంటి శ్రీకారాన్ని, చివర ఉన్నటువంటి ఈంకారాన్ని రెండింటిని కలిపితే ఇప్పుడు ఏమైంది? ఇది శ్రీం అయింది. ఈ శ్రీం అనేటువంటిది మొత్తం లలితా సహస్రనామానికి ఏకాక్షరంగా, ఏకబీజంగా సంకల్పించాలి అంటే శ్రీం అంటే లలితా సహస్రనామం చదివేసినట్టే లెక్క. ముందు లలితా సహస్రనామం 1000 నామాలు, తర్వాత లలితా సహస్రనామం 32 అక్షరాలు, తర్వాత లలితా సహస్రనామం 16 అక్షరాలు, 32 పదాలతో 32 అక్షరాలతో కూడుకున్నటువంటి శ్లోకద్వయం, 2 పాదాలతో ఉన్నటువంటి శ్లోకద్వయం. తర్వాత లలితా సహస్రనామం 9 లహరి స్వరూపాలు. ఆ తర్వాత లలితా సహస్రనామం ఒక్కొక్క లహరిలో ఉన్నటువంటి తల్లిని పట్టుకుంటే మనకు లోపల వచ్చేటువంటి భావనాపూరితమైనటువంటి ప్రేరణ. తర్వాత వచ్చినటువంటి లలితా సహస్రం ఒక బీజాక్షరం, ఆ బీజాక్షరమే శ్రీం. మనస్సు పెట్టి ఒక్కసారి శ్రీం అనుకుంటే మరి ఎవరన్నా ఉపదేశం ఇవ్వాలి కదండి. ఉపదేశం ఇవ్వకుండా మనం చదవాలి. అక్కడ కూడా ఋషులే మనల్ని అనుగ్రహించారు, హయగ్రీవ స్వామి అనుగ్రహించారు, వసిన్యాది వాగ్దేవతలు అనుగ్రహించారు. అమ్మవారు తన అపార కరుణను మన మీద వర్షించింది. కారణం ఏమిటి? మొట్టమొదటి లలితా సహస్రనామాన్ని మొదలెట్టేదే మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. దాన్ని విడదీస్తే శ్రీం. అవునా కదా? శ్రీ ప్లస్ మాత, శ్రీమాత. శ్రీం పలుకుతుందా లేదా?
శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ప్రతి చోట శ్రీని నువ్వు ఒక్కడిగా పలకట్లా, పక్కన పూర్ణాన్ని పెడుతున్నావు. ఓంకారంలో మకారాంతం ఎంత ముఖ్యమో లలితా సహస్రనామంలో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనబడేటువంటి 3 అక్షర పదాల్లోనూ కూడా, మహా మంత్రాల్లోనూ కూడా శ్రీమనే బీజాక్షరం తెలియకుండానే వచ్చి ఆ 3 అక్షరాలతోనే జగత్తు, ఆ 3 అక్షరాల్లోనే తిరోధానము, ఆ 3 పదాల్లోనే, ఆ 3 నామాల్లోనే అనుగ్రహము అని కూడా చెప్తూ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి యై నమో నమః అని ఎవరైతే నిరంతరం అనుకుంటారో అటువంటి వాడికి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనేటువంటి 5 ఏకకాలంలో ఇవ్వగలిగేటువంటి మహామంత్ర స్వరూప రహస్యాన్నంతటినీ వ్యాసుల వారు పెట్టేశారు. కనుక నీకు తెలియకుండానే ఏకబీజాన్ని శ్రీంని పలుకుతున్నావు, నీకు తెలియకుండానే సృష్టి, స్థితి, లయల గురించి ఆలోచిస్తున్నావు, నీకు తెలియకుండానే ఈ 4 గురించి ఆలోచించి అనుగ్రహాన్ని పొందుతున్నావు. కనుక సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనేటువంటి పంచకృత్యాలు నిరంతరం చేసేటువంటి తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం రావాలంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమో నమః రోజు కూర్చుని 1000 సార్లు అనుకున్నా సరే సంపూర్ణ లలితా సహస్రనామాన్ని చదివినటువంటి పుణ్యం నీ ఖాతాలో వేసేసాను. ఖాతాలో పడితే పుణ్యం కాదు, దానివల్ల తొలగవలసిన పొలుసులు ఏవైతే, అడ్డులు ఏవైతే, పొరలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి మనల్ని దూరం చేస్తూ, ఈ జగత్తులో మనల్ని ఉంచేస్తూ, ఇది నిజం కాదని తెలిసినా నిజమని భ్రమింపచేస్తూ, ఈ భ్రమలోనే ఆనందాన్ని పొందుతూ శాశ్వత ఆనందం వైపుకు మనస్సుని లంఘించకుండా ఎవడైతే ఈ బురదలో ఉండిపోతున్నాడో అటువంటి వాడిని ఉద్ధరించేందుకు కావాల్సినటువంటి మార్గమే లలితా సహస్రనామం. లలితా సహస్రనామం అంటే కేవలం పుస్తకం దగ్గర పెట్టుకుని చేసేటువంటి కుంకుమార్చనకు ఉపయోగపడేటువంటి నామాలని మాత్రం భావించకండి. ఉద్ధరణ 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 అంటే అర్థం ఏమిటి? తీర్థం ఎలా ఇస్తారు? లోటా నిండా ఉంటుంది. దేంతో ఇస్తారు? అందులోంచి మనకి ఎంత అమృతతుల్యమో ఆ అమృతతుల్యమైన దాన్ని ఉద్ధరణతో తీస్తే తప్ప లోపలికి మంత్రంతో పాటు స్వీకరించగలిగేటువంటి అనుగ్రహం రాదు. కనుక అనంతమైనటువంటి విశ్వంలో ఏది ఇవ్వబడిందో అది ఉద్ధరణతో తీయబడింది. మన దాకా, మన చేతిలో దాకా వచ్చింది. తీర్థం ప్రసాదమైంది. ఆ ప్రసాదాన్ని ఏం చేయాలి? ప్రసాద భావనతోనే లోపలికి పంపించుకోవాలి. అంతే తప్ప ఇంట్లో పుస్తకం ఉంది కనుక, అందరూ చదువుతున్నారు కనుక, నాకేదో మంచి జరుగుతుంది కనుక, కనక 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 అనే వాటన్నింటినీ కూడా కనకధారా స్తోత్రానికి వదిలేసి అన్ని కనకలు కూడా పెట్టేసేస్తే, అవునా కదా, అన్ని కనుకలు, అన్ని కినుకులు అమ్మవారి పాదాల దగ్గర వదిలేసేస్తే చిట్ట చివరికి ఉండేదేమిటి? శాశ్వత శివసాయుజ్య స్థితి. అటువంటి శివసాయుజ్య స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకని లలితా సహస్రనామాన్ని చదువు. లలితా వైభవం అంటే భండాసుర వధ చేసిందండి, ఆవిడ మణిద్వీపంలో ఉంటుందండి, ఇంతమంది పరిచారికలు ఉంటారండి, ఆవిడకి జడేయడానికి మొత్తం ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి పూలన్నీ సరిపోవటండి, ఇన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఇది కాదు వైభవం అంటే. అసలు లలితా సహస్రనామం అని నోటితో అనగలగడమే వైభవం. ఈ జన్మకి చరితార్థం, మరు జన్మ లేకుండా మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానం, అదే సాధనా మార్గం. అటువంటి లలితా సహస్రనామాన్ని పట్టుకున్నాం. అందున అందరికీ ముఖ్యంగా చెప్పగలిగేటువంటి విషయం ఒక్కటి చెప్తా. ఇది కొంతమంది మనస్సుల్ని, మనోభావాల్ని దెబ్బతీయచ్చు కాక. శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహం ఎంత అపారమైందంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి 9 రోజులు కూడా ఈ మధ్య 5-6 ఏళ్ల బట్టి, మహా అయితే 9 ఏళ్ల బట్టి వేసుకోండి, పోనీ 10 ఏళ్ళ వల్ల 5-6 ఏళ్ల బట్టి లెక్క కరెక్ట్. పోనీ వద్దు, మొహమాటం తీసేస్తే 7-8 ఏళ్ళు వేసుకుందాం. ఈ ఆషాఢ నవరాత్రుల్ని వారాహి నవరాత్రుల పేరుతో చేస్తున్నారు. వారాహి అమ్మవారు మిగతా స్వరూపాలు ఏవైతే అమ్మ నుంచి బయటికి వచ్చి రాక్షస సంహారం కోసం మాత్రమే జగత్తులోకి ఇవ్వబడ్డాయో అటువంటివి రాక్షస సంహారం కావాల్సి వచ్చినప్పుడు అమ్మవారు ప్రయోగించేవే అవ్వాలి తప్ప మన ప్రయోగాలకు ఉపయోగించడానికి అవకాశం లేదు. అమ్మవారిలోంచి వారాహి అమ్మవారు వచ్చింది, అమ్మవారిలోంచి ప్రత్యంగిర వచ్చింది, అమ్మవారిలోంచి బంగళాముఖి వచ్చింది, అమ్మవారిలోంచి జ్వాలాముఖి వచ్చింది. ఇన్ని రూపాలు అమ్మవారిలోంచి వచ్చి పెద్ద పెద్ద అస్త్రాలనే తీసేసి అనర్థాలనే తీసేసినప్పుడు అమ్మవారు ఒక్కళ్ళని పట్టుకుంటే అంతా సమయాచారమేగా, అవునా కాదా? అమ్మవారంటే ఇప్పుడు లలిత అమ్మవారు ఉంది, 9 రోజుల నుంచి కొలుచుకుంటూ వచ్చాం. ఏమేం తెచ్చాం? పూలు తెచ్చాం.
పళ్ళు తెచ్చాం. అవి ఎవరికి వెళ్ళినా ఆనందాన్ని ఇస్తాయి, ఎవరి నోట్లోకి ప్రసాదంగా వెళ్ళినా ఆనందాన్ని ఇస్తాయి, ఎవరి జళ్ళలోకి అలంకారంగా వెళ్ళినా ఆనందాన్ని ఇస్తాయి కదా. ఇవి ప్రసాదాలన్నా ఇది సమయాచారం అంతా. గృహస్థాశ్రమ ధర్మంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రత్యేకంగా నిరంతరం చేయవలసిన పూజ సమయాచార తత్వాన్ని కలిగి ఉండాలి. వామాచారానికి ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది స్వలాభాపేక్ష కోసం ఈ వామాచార పద్ధతుల్లో ఉన్నటువంటి స్వరూపాన్ని తీసుకొస్తున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, భూమి సస్యశ్యామలంగా పెరగాలంటే అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే. అంతే తప్ప శత్రుజయం అని ఎప్పుడు అనుకోకండి. ప్రత్యంగిరా నీకు శత్రువులందరూ నాశనం అయిపోతారు, పూజించండి అంటారు. నిజమైన శత్రువు మనకెవరు? నిజమైన శత్రువు ఎవరు మనకి? వాడు నాశనం అవ్వాలని నువ్వు కోరుకుని పూజ చేసి ఇప్పుడు నాశనం అయ్యేది ఎవరు? ఇది ఎలాంటిది? అమ్మని పూజిస్తే ఏమవుతుంది? ఆవిడ గొడుగు పట్టుకుంటుంది, ఆ గొడుగు ఛత్రఛాయలోకి మనందరినీ తీసుకువెళ్తుంది, ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ఆవిడ ఒళ్ళో కూర్చున్నటువంటి మనతో పాటు ఆవిడ కూడా శివశక్తి రూపిణి లలితాంబికల ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. చెయ్యొద్దని చెప్పను, పిచ్చిగా వెళ్ళిపోకండి. ఏవేవో 10 రకాల వీడియోలు, 100 రకాల వీడియోలు, 1000 రకాల వీడియోలు వస్తాయి. నమస్కారం చేసుకోండి. ఓకే, ఒక కొత్త విషయం తెలుసుకుందాం. నమస్కారం ఎప్పుడు ఉన్న విషయం ఏమిటి? లలితమ్మ. అమ్మని వదిలేసి పక్కింటాళ్ళ దగ్గర ఎదురింటాళ్ళ దగ్గర ఎంతసేపు ఉంటాం? కాసేపే ఉంటాం. శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది ఎక్కడ? అమ్మ ఒళ్ళోనే ఉంది ఆనందం. కనుక అమ్మ ఒడిని మరవద్దు, లలితా సహస్రనామాన్ని విడవద్దు. జీవితాన్ని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నంలో కేవలం ఆనందమే మన యొక్క విచారణ కాకూడదు. ఆనందానికి మించినటువంటి మోక్షస్థితి అనుభవంలోకి రావాలనేటువంటి సంకల్పం మందవ్వాలి. ఇది లలితా వైభవం. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ గురు పూర్ణిమ లాంటి మహత్తరమైనటువంటి రోజున గురువుల సమీపంలో గురువుల యొక్క ఎదురుకుండా నన్ను కూర్చోబెట్టి 2 మాటలు చెప్పమన్నారు. ఈ 2 మాటలు ఈ సంవత్సరానికి సంబంధించినంత వరకు మా మామగారు నిటల సూర్యనారాయణ గారు వారు కాలం చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా పితృదీక్షలో ఉన్నటువంటి వారం మేము. కనుక ఈ సంవత్సరం ఏం చేసినా వారికి వారి ప్రయాణం సవ్యంగా జరగడానికి ఉపకరిస్తుంది అని పెద్దలు చెప్పారు. గరుడ పురాణం చెప్తోంది. కనుక ఈ చెప్పినటువంటి 2 మాటలు కూడా వారికి యమదూతలు సూక్ష్మ శరీరంలో ఉండి ప్రయాణం చేసినటువంటి వారికి ఇరువైపులా ఉండి రకరకాల ఘోషలతో బాధ కలిగిస్తూ భయాన్ని కలిగిస్తూ ఉంటారట. కనుక ఇవాళ అమ్మ నాతో చెప్పించుకున్నటువంటి 2 మాటలు కూడా వారికి ఆనందాన్ని కలిగించేటువంటివిగా, భయాన్ని ఆ భయావహ విషయాల్ని పక్కకి తోసేటువంటివిగా మారి అమ్మ యొక్క కృపా కటాక్షాలతో మణిద్వీపాన్ని వారు సవ్యంగా చేరాలని ఈ ప్రవచనాన్ని వారికి ఇస్తూ, వారి పాదపద్మానికి ఇస్తూ, ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ధర్మకర్త గారు చివుకుల శ్రీరామచంద్రమూర్తి గారికి మరోసారి నమస్సులు తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య ప్రపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శ్రీమతి నిట్టల కిరణ్మయ్య గారి ద్వారా శ్రీ లలితా వైభవం లలితా సహస్రనామంలోని మళ్ళీ కొన్ని అంశాల మీద కొన్ని వివరణలు తెలుసుకునే భాగ్యం ఈవేళ ఈ అత్యంత పవిత్రమైన ఈ రోజున జరగడం మనందరి తరపున ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా ఇంకొక 5 నిమిషాల సమయం ఆవిడని సత్కరించుకుందాం. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. రామశర్మ గారు అయ్యా, రామశర్మ గారిని ఒక్కసారి రమ్మనాలి. వల్లి గారు, రామశర్మ గారిని పిలవండి. రామశర్మ గారు వస్తారు. ఒకసారి ఆ కలశ ఉద్వాసన చెప్పుకుని ఆ కలశంలో ఉన్న ఆ ద్రవ్యాల్ని అందరికీ జల్లే ప్రయత్నం జరుగుతుంది. ఈ లోపల మేము ఇక్కడ కాస్త అమ్మ మీరు దయచేసి అక్కడ కూర్చున్న వారందరూ, ఇక్కడ మధ్యలో కూర్చున్న వారందరూ కూడా స్తంభాలు పెట్టింది, అందుకే మాకు రిఫరెన్స్. అటు సైడ్ వాళ్ళందరూ కాస్త ఇటు వచ్చి సర్దుకోండి. ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలే, 10 నిమిషాలు అక్కర్లేదు మాకు. అక్కడ వడ్డన ఏర్పాటు చేస్తారు యథావిధిగా. మీకు అందరికీ తెలుసు, వృద్ధులే, మిగిలిన వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళొద్దండి. అక్కడ గేటు దగ్గర ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఆఫ్ చేస్తారు. ఏంటంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికని, దయచేసి సహకరించాలి. శ్రీమతి కిరణ్మయ్య గారిని సత్కరిస్తూ అమ్మవారి శోశ్రభాకరణ. శ్రీమతి కిరణ్మయ్య గారికి ధన్యవాదాలు.
ఇప్పుడు ఇక్కడ ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. వృద్ధులు లోపలికి వెళ్ళి కూర్చుని తినాలి తప్పదు అనుకున్న వారు లోపలికి వెళ్ళొచ్చు. డైనింగ్ హాల్లో వాళ్ళకి టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు మాత్రమే వెళ్ళండి. మామూలు వాళ్ళు ఎవరైనా వెళ్తే నేను వచ్చి అక్కడి నుంచి లేపేస్తాను చెప్తున్నాను. దయచేసి మీరు సహకరించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ఉన్నారు, ఆల్రెడీ సమయం మించిపోయింది. వాళ్ళు కాస్త ట్యాబ్లెట్లు అవి వేసుకునే రిక్వైర్మెంట్, వాళ్ళకి ముందర అవకాశం ఇవ్వాలి. మిగిలిన వాళ్ళందరూ నాతో సహా ఇక్కడ బఫేలో మనం ప్రసాదం, ఇది అమ్మవారి ప్రసాదం కదా, ఇలా పెట్టుకుని చక్కగా వాళ్ళు పెడతారు మంచిగా మర్యాదగా. ఆ ప్రసాదం తీసుకుని అందరూ 1 గంట సేపు సంయమనం పాటించండి, కంగారు పడకండి. అమ్మా అమ్మా అయ్యా, భక్తులందరూ సహకరించాలి. పురుషులు తక్కువ మంది ఉన్నారు, మగవాళ్ళు. అందుకని ఆ చివరి కౌంటర్లో మహిళలు నుంచోండి. మిగిలిన 2 కౌంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 5 నిమిషాల్లో మహిళలు నుంచోవచ్చు. వాళ్ళకి ప్రసాదం వితరణ జరుగుతుంది. ప్రసాదం అయిన తర్వాత అందరూ మీకు ఇక్కడ కుంకుమ కూడా అందరికీ ప్యాకెట్లు పంచిపెట్టడం జరిగింది. అది కూడా తీసుకుని అందరూ అమ్మవారికి దండం పెట్టుకుని వెళుదురు. కానీ 1 గంట సేపు